Hello friends. Good evening. Welcome to new session. Happy New Year అందరికి. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు న్యూ ఇయర్ ఇప్పుడు, రైట్? సో ఇంగ్లీష్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం మనము ఆల్రెడీ 3 months బ్యాక్ కరెక్ట్గా. దిస్ ఈజ్ అవర్ రియల్ ఫెస్టివల్, రియల్ న్యూ ఇయర్. సో ఈ జనవరి 1st అనేది న్యూ ఇయర్ కొన్ని సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేసింది. మేబీ ఒక 100 years అయిండొచ్చు, మేబీ 200 years అయిండొచ్చు. కానీ ఈ ఉగాది రోజున ఈ కొత్త సంవత్సరం, ఈ ఫెస్టివల్, ఈ న్యూ ఇయర్ అనేది ఎప్పటి నుంచో కొన్ని యుగాల నుంచి కంటిన్యూ అవుతుంది. అది ఇప్పుడు వచ్చింది కాదు, రైట్? సో అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అందరు ఎలా ఉన్నారు? స్వాతి, అరుణ మ్యామ్, రాజలక్ష్మి గారు, కృష్ణమూర్తి సార్, హాయ్ పంపాపతి, జలజ మ్యామ్, ప్రమీల గారు, రమాదేవి గారు, మహిత గారు, విజయలక్ష్మి గారు, రోహిత, మరాణి మ్యామ్. గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఆల్ వీడియోస్ ఆన్ ప్లీజ్. ప్లీజ్ టర్న్ ఆన్ ఆల్ యువర్ వీడియోస్. ప్రమీల గారు, పర్సన్ విత్ ఐఫోన్, విజయ్ కుమార్ గారు, వెంకటేశ్వర్లు గారు, రమేష్ గారు, గ్రేట్ టు సీ. వరలక్ష్మి గారు, వెంకటేశ్వర్లు గారు, అందరికి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. సో 7 days సెషన్స్ మనం చేసుకోబోతున్నాము ఈ ఉగాది రోజు నుంచి. ఈ 7 days ఎట్లా అంటే మన లైఫ్కి సంబంధించి ఒక న్యూ ఎనర్జీతో, న్యూ బిగినింగ్తో మనం స్టార్ట్ చేయడానికి ఉపయోగపడే ఆ ఎనర్జీ, ఆ నాలెడ్జ్, ఆ ప్రాక్టీసెస్, ఆ గైడెడ్ సెషన్స్ అన్ని మీకు అందిస్తాను. నిజంగా చెప్పాలంటే ఏ రోజు ఏ టాపిక్ తీసుకుంటాననేది నాకు కూడా తెలియదు. కంప్లీట్గా సరెండర్ అయ్యాను నా హయ్యర్ సెల్ఫ్కి, యూనివర్స్కి, రైట్? సో ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఏది అవసరమో అది రావాలనే ఒక సంకల్పంతో నేను ఉన్నాను ఇక్కడ. సో లాస్ట్ 1 week నేను ట్రావెల్ చేస్తున్నాను. బాంబేకి వెళ్ళాను. అక్కడ ఒకటి పైమా ఈవెంట్లో సెషన్ ఉంటే తీసుకున్నాను. మేనిఫెస్టింగ్ అబండెన్స్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ దెన్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ మేనిఫెస్టింగ్ మనీ, దాని గురించి 4.5 hours సెషన్ తీసుకున్నాను. అద్భుతంగా జరిగింది. మహితా గారు ఉన్నారు అక్కడ, రైట్? అండ్ ఫ్యూ మోర్. ఎవరున్నారు ఇంకా? ఐ థింక్ స్వాతి కేమ్ ఫర్ 2 days ప్రోగ్రామ్ దేర్, రైట్? ఇంకెవరు వచ్చారు ఎస్సిటిపి ప్రోగ్రామ్కి? లాస్ట్ టైం ఎస్సిటిపి సోల్ కోచ్ ప్రోగ్రామ్కి క్యూఎల్ఈలో, రైట్? బెంగళూరు నుంచి కొంతమంది డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు, రైట్? సో మనకు ఎనీ ప్రోగ్రామ్, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, స్పిరిచువల్ గ్యాదరింగ్ ఏదైతే ఉంటుందో అది మనకు రీయూనియన్ లాగా. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తే, లేదంటే పెళ్ళిళ్ళప్పుడు అందరినీ కలుస్తాం మనం. ఎగ్జాక్ట్లీ అలాగే. జగన్నాథం సార్ ఉన్నారు అక్కడ, రైట్? సో చాలా డీప్గా ఆయనకి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి, రైట్? సో ఈ స్పిరిచువల్ యూనియన్ అనేది మనం పెట్టుకుంటాం. మిగతా టైంలో అయితే మామూలుగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా ఉంటుంది. అక్కడ పెళ్ళిళ్ళలో అట్లాంటి రీయూనియన్స్లో ఎట్లా అంటే జనరల్ డిస్కషన్స్ ఎట్లుంటాయంటే, జెంట్స్ మధ్యలో నీకు ఎంత శాలరీ వస్తుంది, నీ బిజినెస్ ఎలా ఉంది, దీని గురించి ఉంటుంది. లేడీస్ విషయం వచ్చేటప్పటికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? సో శారీస్ గురించి డిస్కషన్ రావచ్చు, గోల్డ్ గురించి డిస్కషన్ రావచ్చు, హౌస్ గురించి డిస్కషన్ రావచ్చు, వంట గురించి డిస్కషన్ రావచ్చు, రైట్? ఈ పర్టికులర్ మన స్పిరిచువల్ గ్యాదరింగ్లో అవన్నీ ఏమి ఉండవు. ఎక్కువగా మన గురించి తెలుసుకోవడము, మనలో మనం మార్చుకోవడము, మన లైఫ్ని కొత్తగా తీర్చిదిద్దుకోవడం గురించి ఆ డిస్కషన్స్ ఉంటాయి, ఆ షేరింగ్స్ ఉంటాయి, రైట్? ఎవరికి ఎంత మనీ ఉంది, ఎవరు ఎక్కువ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ డజంట్ మ్యాటర్. అవి అవసరమే. కానీ ఇక్కడ మనము అవి రీచ్ అవ్వడానికి కావాల్సిన ఇన్నర్ ఎనర్జీ, ఇన్నర్ పవర్, ఇన్నర్ పొటెన్షియల్ని మనము గ్యాదర్ చేసుకుంటాము, రైట్? ఒకటి మన ఓన్గా చేసుకోవచ్చు, బట్ వెరీ హార్డ్, చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, రెండవది ఇట్లా కమ్యూనిటీ ద్వారా, గ్రూప్ ద్వారా ఒకరి నుంచి ఒకరి ఇన్స్పిరేషన్ తీసుకోవడం. మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్లో అదే ఉంటుంది ఎక్కువగా, రైట్? ఎవ్రీ టైం ఎనీథింగ్ మేనిఫెస్ట్ చేసినా, ఏదైనా ఒక మిరాకిల్ జరిగినా, సంథింగ్ న్యూ జరిగినా కూడా వెంటనే పోస్ట్ చేస్తారు గ్రూప్లో. అది ఏం చేస్తుందంటే, ఆ కమ్యూనిటీ యొక్క ఎనర్జీ అది మనలో ఉన్న స్పిరిచువల్ ఫైర్ని యాక్టివేట్ చేస్తుంది. మన రోజు ఉన్న ప్రాబ్లమ్స్ ఏం చేస్తాయంటే, మన డైలీ కలిసే వ్యక్తులు, ఛాలెంజెస్ అవన్నీ కూడా మనలో ఉన్న స్పిరిచువల్ పవర్ని తగ్గిస్తూ, ఆర్పేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, ఎనీ స్పిరిచువల్ సంఘాలు మనం ఒకటిగా ఉండి మనం ఇట్లాంటి సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటే
ఏమవుతుందంటే మన లోపల ఉన్న పవర్, ఆ ఫైర్, ఆ ఎనర్జీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో పెరుగుతూ ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు? రైట్. ట్రూ, రైట్, ట్రూ. రైట్. నాకు ఎప్పుడు కూడా ఉండేది ఇట్లాంటి కమ్యూనిటీ ఒకటి బిల్డ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, చాలా ఇయర్స్ నుంచి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఉందంటే నేను స్ట్రగుల్ అవుతున్నప్పటి నుంచి ఆన్ మై ఓన్ ట్రై చేసేవాడిని, కొంతమంది గ్రూప్ కలిసేవాడిని. బట్ సంహౌ ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉండేది కాదు, ఎదుగుదల అనేది ఉండేది కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే మళ్ళీ జనరల్ డిస్కషన్స్ లోకి వెళ్ళేది. రైట్. అలా కాకుండా ఆ, ఒక కమ్యూనిటీ ఉండాలి. ఎట్లా అంటే ఒకరి నుంచి చూసి ఒకరు నిరంతరం నేర్చుకుంటూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ మ్యాజిక్, మిరాకిల్, మేనిఫెస్టేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవి జరుగుతూ ఉండాలి. అలాంటి కమ్యూనిటీలో నేను భాగమై ఉండాలి అనుకున్నాను. సో మీరందరూ కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎవరైతే లేట్ గా జాయిన్ అయ్యారో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 7 days ఈ న్యూ ఇయర్, తెలుగు న్యూ ఇయర్ లో 7 days పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం తీసుకోబోతున్నాము. రైట్. సో ఉగాది అనేది ఏంటంటే న్యూ బిగినింగ్ కి నాంది. న్యూ బిగినింగ్, ఇప్పుడే న్యూ బిగినింగ్, కొత్త కొత్త మార్పుకు, ఒక న్యూ ఎనర్జీ, మనల్ని మనం రెన్యువల్ చేసుకోవడానికి, మనలో పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ 7 days ని ఉపయోగించుకుందాం. రైట్. సో ఈ ఉగాది ఎనర్జీ ఏంటంటే ఒక ఫ్రెష్ ఎనర్జీ మనలో నింపబడుతుంది. ఎనీ ఫెస్టివల్ అట్లే ఉంటుంది మనకి, కానీ ఉగాది అనేది ఆ పంచాంగం ప్రకారం కావచ్చు, తిథుల ప్రకారం కావచ్చు, మన తెలుగు, మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎన్నో స్టేట్స్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఈ యొక్క కొత్త పండుగ రోజున ఏంటంటే మనలో ఉన్న ఆ డివైన్ పవర్, డివైన్ ఎనర్జీని మనం వెలికి తీయడము, మన ఓల్డ్ ఏదైతే ఉంటుందో మన పాస్ట్ ని, దాన్ని మార్చుకోవడము, మన ఐడెంటిటీ, మన గుర్తింపు మార్చుకోవడము. రైట్. తర్వాత మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిలీఫ్స్ ని వాటిని రిలీజ్ చేసుకోవడం, లెట్ గో చేయడం. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు న్యూనెస్, కొత్తదనము అనేది మనలో మొదలవుతుంది. లేదంటే సేమ్ ఓల్డ్ మళ్ళీ ఇంకో 1 year పాస్ అయిపోతుంది. రైట్. సో ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్. ఎవ్రీ బ్రెత్ కూడా మిమ్మల్ని ఎంతో రిలాక్స్ చేస్తుంది. ఎవ్రీ బ్రెత్ ద్వారా మీలో న్యూనెస్ ని తీసుకురండి. వదులుతున్న ప్రతి శ్వాస ద్వారా మీ గతాన్ని వదిలేయండి. ఏదైతే మిమ్మల్ని వెనక్కి లాగుతుందో దాన్ని మీ వదులుతున్న శ్వాస ద్వారా బయటికి రిలీజ్ చేయండి. మీ ప్రతి శ్వాస ద్వారా ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ గతం అంతా డిజాల్వ్ అవుతుంది. మీ గతము, సందేహాలు, పరిమితులు అన్ని డిజపేర్ అవుతున్నాయి, మాయమవుతున్నాయి. ప్రతి శ్వాస ద్వారా కొత్త శక్తిని మీలోకి నింపుకుంటున్నారు. జస్ట్ 2 more minutes. కంప్లీట్ గా గ్రూప్ కనెక్ట్ అవుదాం, గ్రూప్ ఎనర్జీకి. న్యూ ఇయర్, న్యూ జర్నీ, న్యూ బిగినింగ్. One more minute.
మీ మనసులో చెప్పుకోండి, నేను నా జీవితంలో కొత్త మార్పుని స్వాగతిస్తున్నాను. ఐ వెల్కమ్ న్యూ చేంజ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెల్కమింగ్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఐ వెల్కమ్ న్యూనెస్ ఇన్ మై లైఫ్. కొత్తదనాన్ని నేను స్వాగతిస్తున్నాను. స్లోలీ స్లోలీ కమ్ బ్యాక్. నెమ్మదిగా మీరు కళ్ళు తెరవండి. Slowly open your eyes, friends, with smile, with happiness, with a new energy. మీరు మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? ఇక్కడ టైప్ చేయండి. ఎన్ని ఇయర్స్ నుంచి? ఇయర్స్ టైప్ చేయండి ఇక్కడ చాట్ బాక్స్ లో. హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ మెడిటేటింగ్? ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ ఫ్రమ్ మెడిటేషన్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మెడిటేషన్ చేస్తున్నారు? 18 ఇయర్స్. వావ్. చాట్ బాక్స్ లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? ఓకే, ఫ్రమ్ దిస్ వెరీ న్యూ ఇయర్. ఓకే, వెరీ గుడ్. 2 ఇయర్స్ న్యూ. ఓకే, విజయ్ కుమార్ గారు న్యూ, వెల్కమ్ అండి. 3 ఇయర్స్, 16 ఇయర్స్, 4 months, 2 ఇయర్స్, 12 ఇయర్స్. ఆల్మోస్ట్ డబల్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి. 2 ఇయర్స్, 5 ఇయర్స్, December 21st నుంచి. ఓకే, ఫ్యూ మంత్స్. ఓకే, నాట్ కాన్స్టెంట్, రైట్. 5 ఇయర్స్, 14 ఇయర్స్, 16 ఇయర్స్, 7 ఇయర్స్, 2001 నుంచి. ఓకే, గ్రేట్. 4 ఇయర్స్, 2 ఇయర్స్, 5 ఇయర్స్. ఓకే, ఆల్మోస్ట్ అందరు కూడా మెనీ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు, ఎక్సెప్ట్ ఫ్యూ ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు తప్ప. 2008, 5 ఇయర్స్. గ్రేట్ గ్రేట్. ఎప్పుడు ఎప్పుడు మీరు మనం మెడిటేషన్ చేసినా కూడా మనం అబ్జర్వ్ చేసే బ్రెత్ ఒకటే. గమనించారా? కొత్తది ఏమి ఉండదు, ప్రాక్టీస్ సేమ్ ప్రాసెస్. కానీ బోర్ కొట్టదు ఎప్పుడు కూడా మనం. ఎందుకు అనంటే ఎవ్రీ బ్రెత్ మనం తీసుకునే ప్రతి బ్రెత్ కూడా ఒక న్యూ బ్రెత్, న్యూ లైఫ్, న్యూ ఎనర్జీ, న్యూ పవర్ మనలోకి వస్తూ ఉంటుంది. మనము ఒక శ్వాస లోపలికి తీసుకుంటే, ఆ ధ్యానంలో కావచ్చు, ధ్యానంలో లేని వాళ్ళు కావచ్చు, ఒక శ్వాస తీసుకున్నప్పుడు 10 to the power of 24, 10 to the power of 24 అన్ని 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 కణాలు బయటకు లోపలికి వస్తూ ఉంటాయి, కొత్త కణాలు. శ్వాస వదులుతున్నప్పుడు 10 to the power of 24 కణాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ 10 to the power of 24 అంటే ఎంత? ఎన్ని వందలు, ఎన్ని వేలు అంటే 10 పక్కన 24 సున్నాలు పెట్టుకోండి. అన్ని కణాలు, కొన్ని వేల లక్షల కోట్ల కణాలు ఒక్కొక్క శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తున్నాయి. మనము శ్వాస వదులుతున్న ప్రతిసారి కొన్ని వేల లక్షల కోట్ల, వందల కోట్ల కణాలు బయటకు వెళ్తూ ఉన్నాయి. అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస కూడా ఒక న్యూ ఎనర్జీని మనలో తీసుకొస్తుంది, కొత్త కణాలను తీసుకొస్తుంది. కానీ మనం ఎందుకు మరి మెడిటేషన్ చేస్తున్నా, మన శ్వాసను గమనిస్తున్నా, స్టిల్ మనం కొన్ని సమస్యల్లోను, కొన్ని జబ్బుల్లోను, కొన్ని ప్రాబ్లమ్స్లోను, కొన్ని నమ్మకాల్లోను బ్లాక్ అయి ఉంటాము? ఎందుకు అని అంటే ఐడెంటిటీ. మన ఐడెంటిటీ అనేది ఈ క్షణంలో కాకుండా తెలియకుండా పాస్ట్ లో స్టక్ అయి ఉంటుంది. ఎంటైర్ నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏంటంటే ఎట్లా హెల్ప్ చేస్తాయంటే, ఓల్డ్ ఐడెంటిటీలో నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ శ్వాసను ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తుంటామో, ఈవెన్ దాని పవర్ అనేది మనలో పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఈ రోజు మరి ఉగాది రోజున న్యూ పవర్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనే టాపిక్ తీసుకుంటాం. ఎవ్రీడే ఒక టాపిక్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది. సెషన్ అంతా కూడా ఆ థీమ్ చుట్టూ వెళ్తూ ఉంటుంది, రైట్? ఈ రోజు ఏంటంటే ద పవర్ ఆఫ్ న్యూ బిగినింగ్, కొత్త ఆరంభాలు, కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు దానికి ఉన్న శక్తి, దాని గురించి మాట్లాడతాను, రైట్? కొన్ని కొత్త రెజల్యూషన్స్, కొత్త సంకల్పాలు కూడా మనం తీసుకుందాము. సో మనకు బేసిక్ ఈరోజు ఉగాది పండుగ కాబట్టి కొంత ఉగాది పండుగ గురించి తెలుసుకుందాము. ఉగాది అంటే యుగ ఆది, అంటే ఒక న్యూ ఏజ్, న్యూ లైఫ్ కి బిగినింగ్, కొత్తదనానికి ఆరంభము అని. యుగ ఆది అంటే తెలుసు, కొత్తది అని. సో ఎట్లయితే నేచర్లో
ఎన్నో సైకిల్స్ ఉంటాయి, ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము. ఆ సీజన్స్ ఏవైతే ఉంటాయో ఒక కాలం మారే కొద్దీ అన్ని కూడా చెట్లు అన్ని మారుతూ ఉంటాయి. ప్రకృతి అంతా మారిపోతూ ఉంటుంది ప్రతి సీజన్ లో కూడా. టెంపరేచర్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది, టెంపరేచర్ హైగా ఉంటుంది. మొన్న 1 వీక్ బ్యాక్ వర్షాలు ఫుల్ పడ్డాయి. బెంగళూరులో వర్షం వచ్చింది, హెవీగా వచ్చింది. నేను బయటికి వెళ్ళాను బైక్ తీసుకొని, 1 అవర్ వెయిట్ చేశాను, తగ్గలేదు. సరే, నాకు వర్షం అంటే ఇష్టము, వర్షంలోనే రైడ్ స్టార్ట్ చేశాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. రైట్, ఆ వర్షం తర్వాత కొంత కొంత తగ్గింది వేడి అనేది. రైట్, ఎవ్రీ టైం ఒక్కొక్క సైకిల్ నేచర్ గోత్రు అవుతూ ఉంటుంది. మన బాడీలో కూడా అట్లాంటి సైకిల్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయి. మధ్యాహ్నము మన మైండ్, మన ఎనర్జీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయి. సాయంత్రం ఇంకొక రకంగా ఉంటాయి. రైట్, ఇప్పుడు ఈరోజు ఉగాది పండుగ, అన్ని చక్కగా స్వీట్లు అన్ని చాలా తిన్నాం మనము. హెవీగా తిన్నాం అనుకోండి. ఎంతమంది హెవీగా తిన్నారు ఈరోజు నైట్ డిన్నర్? హెవీగా తింటే ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన మన తామసిక నేచర్ పెరుగుతుంది. ఆ తామసిక నేచర్ ఏంటంటే మనల్ని నెమ్మదిగా నిద్రలోకి ఉంచుతుంది. అది ఎంత ఇంపార్టెంట్ క్లాస్ సెషన్ అయినా కూడా, బట్ స్టిల్ బాడీకి నిద్ర అనేది అవసరం. అందుకని రేపటి నుంచి వీలైతే తొందరగా తినండి అందరు కూడా, ఓకేనా? 8 o'clock సెషన్ కదా, అట్లీస్ట్ 6:30 అంతా తినండి, 7 మాక్సిమం. వీలైతే కొంచెం లిమిటెడ్గా తినండి. హెవీగా తిన్నారనుకోండి, ఎందుకంటే పవర్ఫుల్ మెడిటేషన్ నేను చేయించబోతున్నాను మీతో. మీరు ఆ మెడిటేషన్ యొక్క ఎనర్జీ ఏమవుతుందంటే, మీరు హెవీగా తిన్నదాన్ని అరిగించడానికి వెళ్తూ ఉంటుంది, అండ్ బాడీ నిద్రలోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి యాక్టివ్గా ఉండండి. రైట్, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా లైక్ వెరీ వెరీ బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్, 7 days కూడా. రైట్, ఎవరు మిస్ అవ్వద్దు, ఫస్ట్ థింగ్. రెండోది లైట్ ఫుడ్ వీలైతే తొందరగా తినండి, 1 hour ముందే. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ అని టైప్ చేయండి. ఇవాళ మీరు ఫాలో అవ్వగలిగితే రెడీ అని టైప్ చేయండి. రైట్, ఎస్, ఈశ్వరి గారు, రోహిత గారు, స్వాతి, విజయలక్ష్మి, రైట్ రైట్, రెడీ. ఓకే, సో ఈ ఉగాది రోజున ప్రతి ఉగాదికి కూడా మనము న్యూ లైఫ్ సైకిల్కి ఎంటర్ అవుతాం మనం. సో ఈ ఉగాది యొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి మనం తెలుసుకుందాము. సో మనకు తెలుసు, మనం లాస్ట్ మంత్ నుంచి మూన్ సైకిల్స్ అనేది స్టార్ట్ చేశాము. మూన్ సైకిల్స్ మెడిటేషన్, రైట్. సో ఎవ్రీ ఫుల్ మూన్ రోజున మనము లాంగ్ మెడిటేషన్స్ మనం ప్లాన్ చేసాం. లాస్ట్ మంత్ అయింది, నెక్స్ట్ మంత్ కూడా ఫుల్ మూన్ రోజున ఉంటుంది, ఎవ్రీ మంత్ ఉంటుంది. రైట్, ఎవరైతే ఇక్కడ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీలో ఉంటారో వాళ్ళకి. రైట్, సో ఎవ్రీ పౌర్ణమి రోజున, ఎవ్రీ అమావాస్య రోజున ఏంటంటే ఒక ఎనర్జీ షిఫ్ట్ అనేది జరుగుతుంది మన భూమి మీద. రైట్, ఈ ఉగాది కూడా ఎప్పుడంటే న్యూ మూన్ తర్వాత రోజున వస్తుంది. నిన్న న్యూ మూన్ అంటే అమావాస్య. అమావాస్య తర్వాత వస్తుంది ఇమీడియట్ గా ఈ యొక్క ఉగాది అనేది. సో ఈ మూన్ సైకిల్స్, ఫుల్ మూన్ కానీ, లేదంటే పౌర్ణమి, లేదంటే అమావాస్య, ఏమైనా కూడా మన యొక్క మైండ్, మన యొక్క ఎమోషన్స్ మీద ప్రభావాన్ని చూపుతాయి. రైట్, సో ఈ ఉగాది అనేది ఎగ్జాక్ట్లీ ఈ అమావాస్య తర్వాత వస్తుంది. ఒక హై ఎనర్జీ అనేది తీసుకొస్తుంది మనకి. సో సనాతన జ్ఞానము, ఏన్షియంట్ విజ్డమ్ ఏం చెప్తుందంటే, ప్రతి ఇట్లాంటి కొత్త ఫెస్టివల్కి, ఉగాది ఫెస్టివల్కి కొత్త సంకల్పాలు పెట్టుకోండి అని చెప్తాను. రైట్, సో ఇయర్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నాయి? సంవత్సరానికి ఎన్ని నెలలు టైప్ చేయండి ఇక్కడ. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి చూద్దాం, ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. 12 రైట్. ఓకే, రైట్, 12 అందరూ టైప్ చేశారా? ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ 7 days లో ఈ రోజు నుంచి మొదలై ఎనీ టైం నా సెషన్ తీసుకునేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు మీకు ఒక న్యూ అవేకనింగ్ లాగా, ఆహా మూమెంట్ లాగా, బల్బాన్ మూమెంట్ లాగా కొత్త విషయం ఏది తెలిసినా కూడా మీరు అట్లీస్ట్ అంటే నేనేంటంటే అట్లీస్ట్ 2-3 బల్బాన్ మూమెంట్స్ మీకు క్రియేట్ చేస్తాను ఎవ్రీడే, ఓకేనా? అట్లీస్ట్ మినిమం 2-3 గ్యారంటీగా. ఎవ్రీ టైం నా నుంచి ఒక కొత్త విషయం కానీ, లేదంటే మీకు బాగా హార్ట్కి టచ్ అయింది ఏదొచ్చినా కూడా BOM అని టైప్ చేయాలి, ఓకేనా? ఏం టైప్ చేయాలి? BOM. చాలా మంది తెలుసు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. ఎనీథింగ్ ఒక న్యూ పాయింట్ కానీ, మీ హార్ట్కి మీ సోల్ బాగా కనెక్ట్ అయిన పాయింట్ కానీ, మీకు బాగా నచ్చిన పాయింట్ కానీ, ఆహా అనే మూమెంట్ కానీ, లేదంటే ఒక స్పార్క్, ఒక ఇన్స్పిరేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు BOM అని టైప్ చేయండి. రైట్. అయితే త్రూఅవుట్ ద క్లాస్, ఈ రోజు రేపు నెక్స్ట్ 7 days ఏ ఏ సెషన్లో అయినా మీరు ఎప్పుడెప్పుడు బల్బాన్ మూమెంట్ అనిపిస్తే BOM1, సెకండ్ టైం అనిపిస్తే BOM2, మీకు థర్డ్ టైం అనిపించింది BOM3 అని టైప్ చేయండి. ఓకేనా? క్లియర్ కదా? రైట్. ఎనీ టైం. ఓకే. సరే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ జనవరిలో ప్రోగ్రామ్ చేశాను. ఆ తర్వాత నేను ప్రోగ్రామ్ చేయలేదు ఇంతవరకు కూడా. అండ్ అఫ్ కోర్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను వన్స్ ఇన్ ఏ వైల్. ఎందుకంటే టైం తీసుకున్నాను, నేను ఆల్మోస్ట్ 2 months టైం తీసుకున్నాను. 2 months పైన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసాం మనము. ఎంతమంది చేశారు ఇక్కడ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్సు? రైట్, ఆల్మోస్ట్ మెనీ పీపుల్. రైట్. 14-day ప్రోగ్రామ్. తర్వాత మనీ మాస్టరీ చేసాం మనం. ఎంతమంది మనీ మాస్టరీలో భాగంగా ఉన్నారు? రైట్. ఈవెన్ మహితా గారు కూడా చేయొచ్చు, ఎందుకంటే సోల్ కోచ్ లో ఉన్నారు కాబట్టి. రైట్. యా. అలాగే మనం మేనిఫెస్టేషన్, డ్రీమ్ లైఫ్ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ కూడా చేసాం. అది కూడా 14 days. ఎంతమంది ఉన్నారు? రైట్. సో మీ మీ పర్మిషన్తో వన్ ఆఫ్ ద డేస్ ఏదో ఒక రోజు ఒక న్యూ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాను నేను. విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ న్యూ ప్రోగ్రామ్. ఎప్పుడే కానీ నా లాస్ట్ 14 years అయింది. దిస్ ఈజ్ మై 15th year ఈ పాతలో ఉండి. 15వ సంవత్సరం. 14 years సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినాయి. రైట్. సో ఈ 14 years నుంచి చేయని ఒక కొత్త, ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబోతున్నాను. చేశాను ఆల్రెడీ. రైట్. నేను షేర్ చేస్తాను వన్ ఆఫ్ ద డేస్లో. రైట్. ఓకే. సో ఓకే, ఎనీ టైం బల్బన్ మూమెంట్ అనిపిస్తే BOM1, BOM2. రైట్. క్లియర్. సంవత్సరానికి 13 నెలలు, 12 నెలలు కాదు, 13 నెలలు. ఎవ్రీ ఇయర్ 13 నెలలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటి కొత్తగా అనిపించిందా? నేను చెప్పనా? ఎవ్రీ మనకి వారానికి 7 రోజులు, నెలకి 28 రోజులు. రైట్. నెలకి 28 రోజులు. సో మొత్తం ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకో 1 month ఎక్స్ట్రా వస్తుంది. 13 months అకార్డింగ్ టు పంచాంగ, అకార్డింగ్ టు మన తిథుల ప్రకారము 13 months ఉంటాయి. 13 months, 13 నెలలు ఉంటాయి. క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. 28 days 1 month అయితే 28 into 12 ఎంత అవుతుంది? 28 into 12 334 ఐ గెస్. కరెక్టేనా? రైట్. 334 అంటే ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి? ఇంకా 30 days ప్లస్ ఉంది. సో అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు 1 month ఎక్స్ట్రా వస్తుంటుంది. బట్ మనం అది నోటీస్ చేయకుండానే వెళ్ళిపోతుంటుంది. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత బల్బాన్ మూమెంట్, ఓకే, BOM1 ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఈ క్యాలెండర్కి మనం అలవాటు పడ్డాము. కానీ మన ఇయర్ అనేది పెద్దది, 13 నెలల ఇయర్ మనది. రైట్. సో ఈ న్యూ ఇయర్ రోజున, ఈ యొక్క ఉగాది రోజున ఒక కొత్త సంకల్పం, 1 కానీ 2 కానీ 3 సంకల్పాలు మీరు రాయండి మీ నోట్బుక్లో. మీ లైఫ్ న్యూ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆల్ ఆఫ్ యూ నోట్బుక్స్ ఉన్నాయా? నోట్బుక్స్ చూపించండి. షో మీ యువర్ నోట్బుక్స్. ఓకే. రైట్. గ్రేట్. ప్లీజ్ యూజ్ యర్ నోట్బుక్. ఓకే. నేనైతే లాస్ట్ 14 years నుంచి అదే చేస్తున్నాను. వీడియో ఆన్, నోట్బుక్ అండ్ పెన్, అండ్ వీలైతే వాటర్ బాటిల్ ఒకటి. సో దట్ మీరు హైడ్రేటెడ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. రైట్. వీలైతే కూర్చొని వినండి. ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే పడుకొని వినండి. రైట్. బై ద వే నిన్నటి నుంచి ఫుల్ కోల్డ్ ఉంది నాకు. ఆల్మోస్ట్ 3-4 months నుంచి లేదు, ఫుల్ అటాక్ అయింది కోల్డ్. ఈరోజు మార్నింగ్ 9 కూర్చున్నాను ఈ చైర్లో. 9 to 10 1-to-1 చేసింది ఒక సైంటిస్ట్కి. తర్వాత 10 to 5 వరకు ఒకటి ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ అయిపోయింది. దెన్ తర్వాత 5 నుంచి 6:45 వరకు ఇంకొకటి ఫిట్నెస్ కోచ్తో మీటింగ్ ఒకటి ఉంది. అన్నీ డిన్నర్ చేశాను, మళ్ళీ ఇక్కడ వచ్చాను. 10 వరకు ఉంటుంది. రైట్. సో ఈ సెషన్ ముందు కూడా అనుకున్నాను, అరే ఇది పెట్టుకున్నాను, నాకు ఇట్లా కోల్డ్ వచ్చింది ఏంటి అనేది. బట్ ఐ నో, ఎప్పుడైతే ఈ ఎనీ ప్రోగ్రాంలో ఉన్నానో ఏ లిమిటేషన్స్ నాకు అప్లై అవ్వవు అనేది నాకు మైండ్ సెట్ ఆల్రెడీ ఉంది. రైట్. సో మీ సంకల్పాలు రాయండి. మీ సంకల్పాలు, వాట్ డూ యూ వాంట్ టు హ్యావ్ ఇన్ లైఫ్ న్యూ ఇయర్ రోజున, నెక్స్ట్ 12 months, లేదంటే ఒకవేళ మీరు 12 months అనుకుంటే, లేదంటే 13 months తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అద్భుతంగా ఉండాలి, ధ్యానం బాగా చేయాలి, సత్సంగ్స్ వింటాను. వెరీ గుడ్ అరుణ గారు.
వీలైతే ఇంకొంచెం క్లియర్గా రాయండి మేడం మీ నోట్బుక్లో. అద్భుతంగా ఉండాలంటే డిఫైన్ చేయండి, ఎలా అద్భుతంగా అంటే. ధ్యానం బాగా చేయాలి, ఎంతసేపు చేయాలనుకుంటున్నారు? క్వాంటిటీ ఎంత, క్వాలిటీ ఎంతసేపు చేయాలనుకుంటున్నారు? రైట్. సత్సంగ్స్, సత్సంగ్స్ ఉంటాం. రైట్. ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ. గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ జాబ్ చేయాలి, ఓకే. క్లియర్, వెరీ గుడ్. మెడిటేషన్ క్లాసెస్ చెప్పడానికి వెళ్ళాలి, వెరీ గుడ్. లివింగ్ ఇన్ అబండెన్స్, వెరీ గుడ్. దీనికి సంబంధించి మెడిటేషన్ కూడా చేస్తాం మనం, ఏదైతే సంకల్పం రాసామో. రైట్. జాబ్ చేయాలి. వాట్ జాబ్ స్వాతి? యూ కెన్ రైట్ ఇట్ క్లియర్లీ. యూ డోంట్ నీడ్ టు షేర్ హియర్, బట్ యూ కెన్ రైట్ ఇట్ క్లియర్లీ ఇన్ యువర్ నోట్బుక్. చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి, వెరీ గుడ్. హెల్త్ అబండెన్స్, 2 hours కంటిన్యూ మెడిటేషన్, వెరీ గుడ్. క్లాసెస్ చెప్పాలి సార్ మీలాగా. ఐ లైక్ ద వే యువర్ టీచింగ్స్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి. లైఫ్ పీస్ఫుల్ గా గడపాలి, స్పిరిచువల్లీ అవేకన్ గా ఉండాలి, గుడ్ బుక్స్ చదవాలి, వెరీ గుడ్ రాజలక్ష్మి. ఇన్ మై సెమిస్టర్ ఎగ్జామ్స్ ఐ షుడ్ టాప్ ద లిస్ట్, వెరీ గుడ్ నందిని. నందిని ఇస్ హియర్, వేర్ ఆర్ నందిని? ఐ కాంట్ సీ యూ. సో మెనీ ఆర్ హైడింగ్. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చినా కూడా ఇంకా హైడ్ చేసుకుంటున్నారు మీరు, వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసుకొని. రైట్. ఎస్ మహేందర్, తేజ ఇస్ దేర్, రైట్. ఓకే, డన్ రాస్తారా? యా. సో మనకు ఉగాది పచ్చడి ఉంటుంది కదా, ఉగాది పచ్చడి అన్ని షడ్రుచులు కలిగి ఉంటాయి. అలాగనే మన లైఫ్ మనం ఇలా ఉండాలనుకుంటాము, కానీ దారిలో ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో కష్టాలు, ఎన్నో స్పీడ్ బ్రేకర్లు, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి మనకి. ఉగాది పచ్చడి మన వాళ్ళు ఓన్లీ తీపి కానీ, ఓన్లీ పులుపు కానీ వేయలేదు, అన్ని మిక్స్ చేశారు. ఈవెన్ నా టీచర్, నా గురువు ఒక ఆయన దీపక్ చోప్రా ఉన్నారు, డాక్టర్ దీపక్ చోప్రా. ఆయన చెప్తారు, ఆయన హెల్త్ గురించి, తర్వాత హీలింగ్ గురించి, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకుంటానప్పుడు చాలా కాలం క్రితం ఆయన నుంచి విన్నాను. ఏంటంటే మన ప్రతిరోజు కూడా మనం తినే ఫుడ్ లో ఈ 6 కలర్స్ ఉండాలి. 6 కలర్స్ అనొచ్చు, 6 టేస్ట్లు అనొచ్చు, 6 టేస్ట్. మేబీ ఎవరైనా పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, ఒక 50 years 60 years ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది మీకు. రైట్. మన భారతదేశంలో మాత్రమే మనం తినే వంటకాల్లో ఈ పులుపు, తీపి, కారం, వగరు, చేదు ఇవన్నీ ఉంటాయి, ఉప్పు. కానీ ఫారిన్కి వెళ్తే, నేను వేరే కంట్రీస్కి వెళ్ళాను, నేను బాలి, తర్వాత సింగపూర్, మలేషియా, అక్కడ వెళ్ళాను. అక్కడ ఈ టేస్ట్లు కనిపించావు మనకి. 1 month ఉన్నాను నేను ఫారిన్ ట్రిప్ లో. ఆ 1 month లో ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తాను రా బాబు అనిపించింది నాకు. అసలు ఏది ఉప్పు సరిగా ఉండదు, కారం ఉండదు, మన టేస్ట్లు అసలు ఉండవు. అందుకని మన వాళ్ళు ఇప్పుడు ఎంతో స్ట్రాంగ్గా ఎందుకు ఉండేవాళ్ళు అని అంటే, ఈ యొక్క 6 రుచులు సమ్మేళనమే. కానీ మనం ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎంతమంది చేసుకున్నారు? ఉగాది పచ్చడి ఓకే, చాలా మంది. అది నోట్లో పెట్టుకోగానే రకరకాలుగా ఉంటుంది. నేను చిన్నప్పుడు ఊసేవాడిని, బయటకు ఊసేసేవాడిని, ఏంటిది ఇట్లా ఉంది అని చెప్పేసి. అసలు ఆ టేస్ట్ మన టంగ్ డైలీ తీసుకోదు కదా ఆ టేస్ట్లని, అందువల్ల అది యాక్సెప్ట్ చేయదు. సో మన లైఫ్ లో కూడా అంతే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి లాగానే మన లైఫ్ లో కూడా ఓన్లీ ఎప్పుడు మంచిగా జరగాలి, ఓన్లీ పాజిటివే జరగాలి, ఓన్లీ ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలంటే కాదు, అన్నీ వస్తుంటాయి. ఎలా అంటే ఒక సూర్యుడు ఉంటాడు ఆకాశంలో, కానీ మబ్బులు వస్తూ పోతూ ఉంటాయి. అలాగా మన జీవితంలో కూడా ఈ ఛాలెంజెస్, కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటి సమ్మిళితమే ఆ ఉగాది పచ్చడి అంటే జీవితం అంటే ఈ షడ్రుచుల కలయికనే. మనం తినే ఫుడ్ లో కూడా 6 కాకపోయినా అట్లీస్ట్ 3 to 4 టేస్ట్లనే ఉండాలి. బట్ అఫ్ కోర్స్ మనం కూడా ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవ్వడము, బయట పానీపూరి, మసాలాలు తినడము, దానివల్ల హెల్త్ పాడు చేసుకుంటుంటాము. రైట్. సో ఫారినర్స్ కి షుగర్, బీపీ ఉంటాయి సార్.
నాకు తెలియదండి. రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటుంటే ఉంటాయండి షుగర్ అనేది. వైట్ రైస్, ఎస్పెషల్లీ వైట్ రైస్. మేబీ ఐ థింక్ ఫుడ్కి సంబంధించి దాంట్లో డీప్గా వచ్చేమో దానికి సంబంధించి. ఎనీథింగ్ కార్బ్స్ ఎక్కువ తింటే మనకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్వీట్ ఎక్కువ తిన్నా కూడా షుగర్, వైట్ షుగర్. 4 పాయిజన్స్ ఉంటాయి: వైట్ షుగర్, వైట్ సాల్ట్, ఇంకొకటి ఏంటి, వైట్ రైస్, ఇంకొకటి ఏంటి, ఎనీ గెస్ నాలుగో వైట్ ఏంటి? ఈ 4 కూడా శత్రువులు మనకి. తెల్లగా ఉన్న షుగరు మైదా, తెల్లగా ఉన్న షుగరు, బాగా తెల్లగా బాగా పాలిష్ పట్టిన రైస్, రైట్, బాగా తెల్లగా ఉప్పు యాడ్ వస్తుంటుంది, జల రాలుతుంది ఉప్పు, తెల్లగా ఉంటుంది, రైట్. తర్వాత మైదా. ఇవన్నీ కూడా ఏంటంటే వైట్ మిల్క్ కాదండి, రైట్. ఈ 4 వైట్స్ కూడా మనకి మన హెల్త్ని డ్యామేజ్ చేస్తుంటాయి. ఒకవేళ మీరు తీసుకుంటుంటే తగ్గించుకోండి కొంచెం క్వాంటిటీ, రైట్. మేమైతే ఆల్మోస్ట్ షుగర్ అవాయిడ్ చేస్తాం ఇంట్లో, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు తప్ప, రైట్. ఈ 6 రుచులు ఏంటంటే మన లైఫ్ కూడా అన్ని ఎమోషన్స్ యొక్క కలయికనే, అన్ని ఎక్స్పీరియన్స్, అన్ని అనుభవాల్ని తీసుకోవాలి. కొంతమంది అడుగుతుంటారు, నాకు ధ్యానం చేసి జబ్బులు రాకూడదు కదా, జబ్బులు వచ్చాయి ఏంటి అనేది. రాకూడదని గ్యారెంటీ ఎక్కడ లేదు. లైఫ్లో ఏదైనా రావచ్చు మనకి, అన్సర్టినిటీ అనేది ఉంటుంది, రైట్. సో ఈ ఉగాది పచ్చడి లాగా మన జీవితంలో కూడా అన్ని ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, అన్నిటినీ వెల్కమ్ చేయాలి, అన్నిటినీ వెల్కమ్ చేయాలి. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఒక ఒక గురువు ఉంటారు, ఒక టిబెటన్ గురువు, ఒక జెన్ మాస్టర్ అనుకోండి. ఆయన ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఆయనకి ఆ విలేజ్లో. ఆ చుట్టుపక్కల విలేజ్లో అంతా వచ్చి వాళ్ళంతా ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది, అంటే పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా తిట్టి కొట్టి, అమ్మాయిని ఎవరు చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు చెప్పు అంటే, అదో ఆ మాస్టర్ అక్కడ గుడిసెలో ఉంటుంది కదా, ఆ మాస్టర్ అని చెప్తుంది అమ్మాయి. చెప్పగానే ఇంకా వీళ్ళందరూ, ఊర్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా వెళ్ళి ఆయన్ని ఎట్లా పడితే అట్లా తిడతారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ నువ్వే చేశావు, ఈ అమ్మాయి కడుపులో తండ్రికి నువ్వే అని చెప్పి తిడతారు. అవునా, ఇస్ దట్ సో అంటారు ఆయన. ఇస్ దట్ సో, అవునా అంటారు అంతే. ఆయన ఏం రియాక్ట్ అవ్వరు. సో తర్వాత తన ప్రెగ్నెంట్ తర్వాత బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు వచ్చి, ఇదిగో ఈ ఈ బేబీ, ఈ బాబు నీకు పుట్టినవాడి నువ్వే చూసుకోవాలని చెప్పి అక్కడ వదిలేసిపోతారు. అప్పుడు కూడా ఆయన నవ్వుతూనే ఒక ఈజ్ దట్ సో, అవునా అంటారు. తర్వాత కొంతకాలం గడుస్తుంది, ఆ పిల్లోడు పెద్దగా అవుతుంటాడు, ఆ మాస్టర్ రియాక్ట్ అవ్వడు. ఇంకా అందరూ ఆయన దగ్గర రావడం మానేస్తారు, మొత్తం అంతా కూడా ఎవరు పోరు, ఆయన ఒకడే ఉంటాడు. ఆ బాబుని రోజు పెంచుతూ పెద్ద చేస్తుంటారు అబ్బాయిని. ఒక 10 సంవత్సరాలు, ఒక ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 7-8 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత అమ్మాయి ఎవరైతే అట్లా ఆయన పేరు చెప్పిందో గిల్ట్ వస్తుంది అమ్మాయికి, చాలా గిల్ట్ వస్తుంది లోపల. అరే ఆ పిల్లోని చూసిన ప్రతిసారి ఈ ఈ అబ్బాయి తండ్రి ఈయన కాదు, నేను అనవసరంగా ఆయన పేరు చెప్పాను, ఎందుకంటే ఆయన కాదు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ చేసింది. సో ఆమె గిల్ట్ ఎక్కువై లాస్ట్కు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేస్తుంది, ఆ మాస్టర్ కాదు, ఇట్లా మన మన ఇంటి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ మొత్తం అందరూ, ఊరంతా వెళ్ళి అందరూ ఆయన కాళ్ళ మీద పడతారు. మాస్టర్ తప్పైంది, క్షమించండి, ఈ అబ్బాయికి తండ్రి మీరు కాదంట, ఇతనం తెలిసింది, క్షమించండి అని అంటారు. అప్పుడు కూడా ఆయన ఈజ్ దట్ సో అంటారు. ఈజ్ దట్ సో అంటే అవునా అంటారు అంతే. సో ఒక మాస్టరీ పొందిన వ్యక్తి, ఒక మాస్టర్ అంటే ఎవరు, మాస్టరీ పొందిన వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్లో కూడా అన్ని కష్టాలు, అన్ని ఛాలెంజెస్, అన్ని పరిస్థితులు వస్తాయి, కానీ వాటిల్లో కొట్టుకొని పోరు, అంటి పట్టుకొని ఉండరు, అన్నిటినీ సమంగా తీసుకుంటారు. సో ఈ ఉగాది పచ్చడి యొక్క అంతరార్థం ఏంటంటే మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క భావావేశాలకు, ప్రతి ఒక్క సమస్యకు, మనకు వచ్చే జబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కూడా మనలో అది ఒక భాగం అంతే, అది వచ్చిపోతూ ఉంటుంది. BOM1 BOM2, రైట్. సో మనం కూడా ఆయన లాగా అస్థిత ప్రజ్ఞ స్థితి అంటారు మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నట్లు, రైట్. ఉగాది పచ్చడి 6 రుచుల యొక్క, షడ్రుచుల యొక్క అర్థం ఏంటంటే మన లైఫ్ లో కూడా కొన్ని ఛాలెంజెస్ రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖం రావచ్చు, అవన్నీ కూడా మన లైఫ్ లో భాగమే. దేన్ని నెట్టి పెట్టకూడదు, దేన్ని నెట్టేయకూడదు, దేంట్లో నిరుక్కుపోకూడదు. అదే ఉగాది పచ్చడి యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఈరోజు ఎక్కువ ఉగాదికి సంబంధించిన అంతరార్థం గురించి మనం తీసుకుందాము, రైట్.
సో సెషన్ అరౌండ్ 9:30, 9:45 వరకు ఉండొచ్చు. రైట్, ఎవ్రీడే 1.5 hour to 2 hours ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎవ్రీడే కూడా వెరీ వెరీ డీప్ ఇంటెన్స్ గా ఉంటుంది. రైట్, ఈ 6 రుచులు ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ది తీపి. తీపి దేనికి ప్రతీక అంటే రాసుకోండి, రాసుకునే వాళ్ళు ఎవరు నోట్బుక్ ఉంటే రాసుకోండి. ఈ 6 రుచులు కూడా తీపి ఏంటంటే మన సంతోషము, ఆనందము, మన విజయానికి ప్రతీక. ఈ ఈ యొక్క 6 రుచులు 6 రుచుల్లో ఉన్న అంతరార్థం మనం తెలుసుకుంటున్నాము ఉగాది పచ్చడిలో. రైట్, ఈ స్వీట్ అనేది ఏంటంటే జాగరి సంగతి, బెల్లం సంగతి అదేంటంటే మన మన ఆనందము, మన విజయానికి ప్రతీక. అది మనలో భాగమే. రెండోది చింతపండు వేస్తారు కదా, పులుపు, టామరెంట్ పులుపు. ఆ పులుపు ఏంటంటే మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్. రెండోది పులుపు మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ మరియు మన ఎదుగుదల. ఇక్కడ కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను నేను మళ్ళీ. ఎవరైతే మీరు రాసుకుంటారో, ఎవరైతే వింటారో శ్రద్ధగా వాళ్ళు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, సో చింతపండు పులుపు ఏంటంటే మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్, కష్టాలవి, అలాగే మన ఎదుగుదల. రైట్, మూడోది ఏంటి, వేపాకు వేస్తాడు, చేదుగా ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి తింటాం మనం అది, ఉగాది పచ్చడి. తర్వాత చచ్చే మనం, చాలా చేదుగా ఉంటుంది. అదేంటంటే ఆ చేదు, ఆ బిట్టర్నెస్ ఏంటంటే మన హార్డ్షిప్స్, ఉద్యోగం పోతుంది, చాలా కష్టపడుతుంటాం ఫైనాన్షియల్గా, హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఛాలెంజెస్గా చాలా చాలా కష్టాలు. అంటే ఇంకా మన జీవితం మారదేమో అనేంత అలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. హార్డ్షిప్స్, విపరీతమైన కష్టాలు, విపరీతమైన దుఃఖము. ఈ చేదు దేనికి ప్రతీక? విపరీతమైన దుఃఖము, కష్టాలు. అలాగే ఏంటంటే అలాగే బలానికి, స్ట్రెంగ్త్కి, దృఢత్వానికి ప్రతీక. ఇది రెండు మీనింగ్లు చెప్తున్నాను, మీరు నోటీస్ చేస్తే. తీపికి వచ్చి విజయము, ఆనందము. పులుపుకొచ్చి ఛాలెంజెస్, సవాళ్ళు మరియు ఎదుగుదల. తర్వాత ఇంకొకటి ఏంటి, మూడోది ఏం చెప్పాను, వేప, చేదుకేంటి విపరీతమైన కష్టాలు మరియు జ్ఞానము. రైట్, నాలుగోది ఏంటి, మిరపకాయ, కారం వేస్తాము, మిర్చి వేస్తాము వేప పచ్చళ్ళలో. ఆ కారం దేనికి సంకేతం అంటే కారము, థర్డ్ది వేపాకి స్ట్రెంగ్త్ కాదు, అతి ఎక్కువగా బాధించే కష్టాలు ప్లస్ జ్ఞానము. స్ట్రెంగ్త్ కాదు, సారీ బై మిస్టేక్. యా, క్లియర్. ఈ కారం దేనికి ప్రతీక అంటే మనలో ఉన్న ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే దీని తెలుగులో ఏం చెప్తామా మనము, మనకు కసిగా ఒకటి సాధించాలనుకుంటున్నాం చూడండి. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ప్యాషన్ ఐఏఎస్గా అవ్వాలని. నా ప్యాషన్ ఏంటంటే నేను బెస్ట్ టీచింగ్ ఇవ్వాలి, ఎప్పుడు కూడా ఆ బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి, బెస్ట్ జ్ఞానం ఇవ్వాలి అందరికి. నాకు ప్యాషన్ అది నాకు ఇష్టం. రైట్, అలాగే ఇంకొకటి ఏంటంటే స్ట్రెంగ్త్. స్టిల్ ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు, జస్ట్ సెకండ్. స్ట్రెంగ్త్, ప్యాషన్ మరియు స్ట్రెంగ్త్. తర్వాత ఉప్పు ఉంటుంది, ఐదోది ఉప్పు ఏంటంటే బ్యాలెన్స్ ప్రతీక, సమతుల్యతకు ప్రతీక. తర్వాత స్టెబిలిటీ, స్థిరత్వం అనొచ్చు. ఓకే, ప్యాషన్ అంటే పట్టుదల అనుకోవచ్చు. రైట్, తపన, కరెక్ట్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. సో సాల్ట్, ఐదవది ఉప్పు ఏంటంటే బ్యాలెన్స్, సమత్వము, సమస్థితి, స్టెబిలిటీ. ఇప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాము, ఆ స్టెబిలిటీ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొంచెం ఇటు ఒరిగితే ఇలా కింద పడిపోతాం, ఇలా వస్తే ఇలా పడిపోతాం. అదే ఆటోనో ఏదైనా కారు నేర్చుకుంటున్నాం, అవి కింద పడిపో. కానీ సైకిల్, స్కూటీ అవి నేర్చుకునేటప్పుడు మనం ఎక్కువ ఇలా ఊగుతుంటాము, అప్పుడు బ్యాలెన్స్ అనేది నేర్చుకుంటాం మనం. సో ఈ ఉప్పు కూడా అంతే, బ్యాలెన్స్కి ప్రతీక, స్టెబిలిటీకి ప్రతీక. తర్వాత ఆరోది ఏంటి, ఏం మర్చిపోయాము, ఏం మిస్ అయింది? తీపి వచ్చింది, పులుపు వచ్చింది, రైట్, ఇంకా వేప, చేదు వచ్చింది, కారం వచ్చింది, వగరు మిస్ అయింది. రైట్, వగరు ఏంటంటే రా మ్యాంగో, పచ్చి మామిడికాయ వేస్తారు. తురుము, మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింటుంది, పచ్చి మామిడికాయ వేస్తారు. అది ఏంటంటే సర్ప్రైజెస్,
సర్ప్రైజెస్ అంటే అంటే ఏదైనా మిరాకిల్ జరగడం, సర్ప్రైజ్ రావడం, ఎవరైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కదా, సర్ప్రైజెస్ కి ప్రతీక. అలాగే అలాగే ట్రాన్స్ఫర్మేషన్ కి ప్రతీక, ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ఆరు కూడా మన జీవితంలో వచ్చే ఆ, ప్రతిదానికి ఒక ఒక ఏమంటారు, ఒక మార్పుని తీసుకొస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ది చెప్పండి, బెల్లము, తీపి. తీపి దేనికి ప్రతీక? టైప్ చేయండి ఇక్కడ. లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ టైప్ హియర్. తీపి దేనికి ప్రతీక? ప్రతిదానికి రెండు రెండు చెప్పాను నేను. ఓకే, విజయము, ఆనందము. థ్యాంక్ యూ పంపత్పతి. రైట్, విజయము, ఆనందము. సో మనం విజయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆనందం అనేది మనకు వస్తుంది. రైట్, విజయము అనేది బయట నుంచి వచ్చేది, ఆనందం అనేది లోపల డెవలప్ చేసుకుంటాం, సంతోషం అనేది మనం. రైట్, రెండవది రెండవది పులుపు. పులుపు దేనికి ప్రతీక? ఛాలెంజెస్, గ్రోత్. వెరీ గుడ్ కళ్యాణి. ఛాలెంజెస్, గ్రోత్ అంటే మన లైఫ్ లో వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఛాలెంజెస్ వస్తాయో, సవాళ్ళు వస్తాయో, ఆ సవాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మనకు ఎదుగుదల అనేది ఉంటుంది. నిజమా కాదా? ఏదైనా సవాలు మనం ఎదుర్కొన్నప్పుడు మనకు దాని నుంచి ఎదుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు కానీ, లేదంటే మనం కావచ్చు, మనం చిన్నప్పుడు ఫోన్లో అప్పుడు ఫోన్లు గేమ్స్ లేవు. పాత నోకియా ఫోన్లో గేమ్ ఉండేది, స్నేక్ గేమ్ ఉండేది. ఇలా నొక్కుతుంటే ఎంతమంది ఆడారు అది? రైట్, రైట్. ఎనీ గేమ్స్ తీసుకున్నా కూడా ఆ గేమ్ లో ఒక్కొక్క లెవెల్ అంటే ఈజీగా ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఆ లెవెల్ దాటినప్పుడు మనకు ఒక గిఫ్ట్ అనేది, బోనస్ అనేది వస్తుంది, పాయింట్లు అనేది యాడ్ అవుతాయి, లైఫ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన లైఫ్ లో కూడా అంతే. ప్రతిసారి ఛాలెంజ్లు, మన సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనకు ఎదుగుదల అనేది ఉంటుంది మన లైఫ్ లో. తర్వాత మూడోది ఏం తెలుసుకున్నాం? చేదు. చేదు అనేది, చేదు దేనికి ప్రతీక? కష్టాలు, జ్ఞానము. రైట్, రైట్. మనం అనుకుంటాము జీవితము సాఫీగా సాగుతుంటే మనకు బాగుంటుంది అనుకుంటాము. నేను చిన్నప్పుడు ఎలా వేడుకునేవాడిని అంటే, దేవుని గుడికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గర పండుగలప్పుడు, నాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు. ఇంకా ఎక్కువ ఏముంటాయి, ఏం కష్టాలు ఉంటాయి స్టూడెంట్కి? ఏం కష్టాలు ఉంటాయి? ఎగ్జామ్ కష్టం ఉంటుంది, ఎస్పెషల్లీ చదువు సరిగా రాని వాళ్ళకి. ఆ టెంపుల్లో కావచ్చు, ఆ, మన పండుగ రోజున స్వామి అన్ని ఈజీ క్వశ్చన్లు రావాలని పెట్టుకునేవాడిని, కష్టమైన క్వశ్చన్లు రాకూడదని పెట్టుకునేవాడిని. అన్ని కష్టమైన క్వశ్చన్లే వచ్చేవి, సమస్యలు రాకూడదు నాకు అని ముక్కునేవాడిని, అన్ని సమస్యలే వచ్చేవి. ఎంతమంది అట్లా కోరుకుంటారు? నందిదేవి. రైట్. సో ఈ ఈ కష్టాలు అనేవి రాకపోతే మన మనకు జ్ఞానం అనేది ఉండదు, ఛాలెంజ్లు అనేవి రాకపోతే మనకు ఎదుగుదల ఉండదు. ఈ వేపాకు ఏం చూపిస్తుంది? కష్టాలు, కన్నీళ్ళు. దాని నుంచి దాని నుంచి జ్ఞానం అనేది వస్తుంది. నేను చెప్పాను, డిప్రెషన్లోకి వెళ్ళాను, టూ మచ్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ ఉండేది. అవన్నీ నాకు కష్టాలు, ఛాలెంజెస్, హార్డ్షిప్స్. ఎప్పుడైతే వాటిని క్లియర్ చేసుకున్నానో, రిలీజ్ చేసుకున్నానో, అప్పుడు ఆ జ్ఞానం అనేది ఉదయిస్తుంది. రైట్, ఆ వేపాకు ఎట్లయితే చేదుగా ఉంటుందో, అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా అలాగే చేదుగా ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడైతే మనము గుర్తిస్తామో, ఎంబ్రేస్ చేసుకుంటామో, దాన్ని దాటుతామో, అప్పుడు మనకు జ్ఞానం అనేది పొందుతాము. తర్వాత నెక్స్ట్ చిల్లి, కారము దేనికి ప్రతీక అన్నాము? ప్యాషన్ అండ్ స్ట్రెంగ్త్. రైట్. సో ఏదైనా చేయాలనే తపన, కోరిక, ఇష్టము. ఎప్పుడైతే మనకు నచ్చినది మనం నెరవేర్చుకున్నప్పుడు, ఒక నచ్చిన దానికోసం మనం పని చేస్తున్నప్పుడు, మన స్ట్రెంగ్త్ అనేది చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు టీచింగ్ అనేది నాకు ప్యాషన్. ఎవ్రీ టైం సెషన్ తీసుకున్న ప్రతిసారి నా ఎనర్జీ లెవెల్స్ మల్టిప్లై అవుతాయి, గ్యారంటీగా. ఎందుకంటే నేను ఇష్టంగా చేస్తుంటాను. సో తపనతో చేస్తుంటాను, చాలా తీవ్రమైన కోరికతో చేస్తుంటాను, ఇష్టంగా చేస్తుంటాను, అందరికీ ట్రాన్స్ఫర్మేషన్ రావాలని. అది ఏం చేస్తుందంటే నాలో ఉన్న ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ని డెవలప్ చేస్తుంది. రైట్. తర్వాత నెక్స్ట్ సాల్ట్. ఉప్పు దేనికి ప్రతీక అనుకున్నాం మనము? బ్యాలెన్స్, స్టెబిలిటీ.
సమతుల్యత అంటే జీవితంలో ఏది వచ్చినా కూడా బ్యాలెన్స్డ్ గా వెళ్ళడము అనే దాని గురించి నేర్పిస్తుంది. ఈవెన్ ఈవెన్ ఉప్పునే తీసుకుందాం. ఎట్లా అంటే వంటలో కొంచెం ఎక్కువ వేసినాం అనుకోండి, వంటలో ఉప్పు ఎక్కువ వేస్తే అది తినలేము, ఇంకా కషాయం అంతా ఇది అయిపోతుంది, చాలా ఉప్పు అయిపోతుంది. బ్యాలెన్స్ మరీ తక్కువ వేసామనుకోండి టేస్ట్ అసలు ఉండదు. కరెక్ట్ గా వేయాలి. సో మనకి మన జీవితంలో కూడా ఉప్పు అనేది ఎందుకు చూస్తుందంటే సమతుల్యతతో, బ్యాలెన్స్డ్ గా, స్టెబిలిటీగా, స్థిరత్వంతో ఉండాలని నేర్పిస్తుంది. ఆరోది ఏంటి? వగరు, సర్ప్రైజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మనము మన సర్ప్రైజెస్ అంటే చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, చిన్న చిన్న మిరాకిల్స్, చిన్న చిన్న మ్యాజిక్ మన లైఫ్ లో జరిగింది అనుకోండి, దాన్ని ఎప్పుడైతే మనం సెలబ్రేట్ చేసుకుంటుంటామో, దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మోర్ అండ్ మోర్ మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడు మన కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ, అంటే ఎవరైతే మాస్టరీ ప్రోగ్రామ్స్ చేసిన గ్రూప్స్ ఉన్నాయో, కంటిన్యూస్ గా ఎవరో ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ పోస్ట్ చేస్తుంటారు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటారు, నా లైఫ్ లో ఇది జరిగింది అని. ఎనీ చిన్నది కావచ్చు. అది ఏం చేస్తుందంటే మనల్ని మన ఓల్డ్ సెల్ఫ్ నుంచి, ఓల్డ్ ఐడెంటిటీ నుంచి ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటుంది మనల్ని. సో మనము బిగ్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తుంటాం, బిగ్ మిరాకిల్స్. ఇప్పుడు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు వచ్చినప్పుడు మనము దాన్ని గుర్తించకుండా సెలబ్రేట్ చేసుకోలేదు అనుకోండి, దాన్ని కృతజ్ఞత భావంతో లేవనుకోండి, 1,00,000, 10 లక్షలు వచ్చినా కూడా అదే భావంతో ఉంటాం మనం. ఎందుకంటే చాలా మంది రిచ్ పీపుల్ మనం హ్యాపీగా ఉంటారు అనుకుంటాము, కానీ ఏదో వెలుగుతూ ఉంటారు. ఇప్పుడు అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లికి వెళ్ళినప్పుడు అందరూ ఆల్మోస్ట్ మిలీనియర్స్, బిలీనియర్స్ వెళ్ళింటారు. మల్టీ మిలీనియర్స్, మిలీనియర్స్ కాదు, మల్టీ మిలీనియర్స్, బిలీనియర్లు పెళ్లికి వెళ్ళింటారు అందరూ. కానీ వాళ్ళకి అంత డబ్బులు ఉన్నా కూడా పెళ్లికి పోయిన వాళ్ళు, వాళ్ళలో ఎవరైనా కానీ ఆ అంబానీ కొడుకు చేసినట్ల పెళ్లి నేను చేయలేకపోయాను అనుకుంటే అయిపోయారు, వాళ్ళ హ్యాపీనెస్ అంతా గాను. ఖచ్చితంగా అనిపించి ఉంటుంది కొంతమంది కన్నా, నిజమా కదా? మనం అనుకుంటాం 1,00,00,000 రూపాయలు, 10 కోట్లు ఉంటే లైఫ్ బిందాస్ హ్యాపీగా ఉంటుందని. కానీ ఆ 10 కోట్లు, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఆ పెళ్లికి వెళ్ళి, అరే అంబానీకి ఇంత డబ్బు ఉంది, నాకు లేదే, వాళ్ళు ఇంత బంగారం వేసుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు వేసుకోలేదే, వాళ్ళకి ఇన్ని కంపెనీలు ఉన్నాయి, నాకు లేవే, అనిపించిందా? కొంతమంది కానీ అనిపించింటుంది. అది ఒక ట్రాప్. ఆ ట్రాప్ లో ఎప్పుడు పడిపోకూడదు. సో ఈ లాస్ట్ ఏంటంటే సర్ప్రైజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. మన లైఫ్ లో చిన్న చిన్న వాటికి కూడా మనం కృతజ్ఞత భావంతో ఉండడము, వాటిని గుర్తించడము, థ్యాంక్ఫుల్నెస్ తో ఉండడము, దానివల్ల ఏమవుతుందంటే మనము మన మన లైఫ్ లో ఏది వచ్చినా కూడా హ్యాపీగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. రైట్. సో అలాగే ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తుంటారు. ఈ ఇయర్ ఎప్పుడు ఏ నెలలో ఏమొస్తాయి, రాహువు, కేతువు, XYZ అని చెప్తూ ఉంటారు. రైట్. మనం కూడా మన పంచాంగం క్రియేట్ చేసుకోవాలి. నా దృష్టిలో పంచాంగము అని అంటే బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్. టైప్ బ్లూ ప్రింట్ ఇన్ చాట్ బాక్స్. మన లైఫ్ లో ఈ న్యూ ఇయర్ రోజున, ఈ 7 days లో మీ లైఫ్ బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి మీరు. ఎలా అయితే ఇల్లు కట్టక ముందు ఒక ఇంజనీర్ ప్లాన్ వేస్తారు. ఇల్లు కడుతున్నట్లుగా ఒక గోడలు రెడీ అయిపోతే అక్కడ ప్లానింగ్ వేరు. రైట్. సో మనలో కూడా చాలా మంది ఏంటంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకోండి, లేదంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి, ఆ లిస్ట్ ప్రిపేర్ చేస్తాము. ఎంత అంటే చాలా టైం స్పెండ్ చేస్తాము. ఏ మిరపకాయలు ఎక్కడ కొనాలి, ఏ షాప్లో కొనాలి, ఆ, బెండకాయలు ఏ షాప్లో కొనాలి, ఉల్లి ఎక్కడ కొనాలి, వెల్లుల్లి ఎక్కడ కొనాలి, ఎక్కడ వెళ్తే రేట్ తక్కువ, ఎక్కడ వెళ్తే క్వాలిటీ వస్తుంది, ఇట్లా ఎంతో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈవెన్ సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు కూడా ఒక సూపర్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ వెళ్ళేటప్పుడు ప్లానింగ్ ఏదైతే ఉందో, ఆ ప్లానింగ్ మన లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి మనము స్పెండ్ చేయం టైం. అందువల్ల బల్బన్ మూమెంట్ అనిపిస్తుంది. కూరగాయలకి సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు చెక్ చేసుకొని, లిస్ట్ చూసుకొని, అక్కడ వెళ్ళిన తర్వాత ఒక టిక్ వేసుకొని వెళ్ళి ర్యాండమ్ గా ఏవి తెచ్చుకుంటే మన లైఫ్ ఏం కాదు. కానీ మన మన ఫండమెంటల్ గా మన లైఫ్ లో ఏవైతే అవసరమో దానికి అంత ప్లానింగ్ చేయం మనం. నిజమా కాదా? BOM 2, BOM 3.
సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 13 months, 13 నెలలు ఉన్నాయి మన సంవత్సరంలో. 13 నెలలు. మనం తెచ్చిన కూరగాయలు సూపర్ మార్కెట్లో మాక్సిమం 1 week నుంచి 1 monthకి అయిపోతాయి అన్ని కూడా. మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేసుకుంటాము. కానీ మన లైఫ్ ఎలా ఉండాలి అన్న ప్లానింగ్, దాని ఎగ్జిక్యూషన్ చాలా తక్కువ చేస్తాం మనం. అందుకని చాలా మంది స్టక్ అయి ఉంటాము గతంలో. ఆ మార్పులు రావు మనకి. 13th నియమం, నాగరాజు గారు 13th నియమం అర్థం కాలేదండి, రైట్? సో ఒక్కసారి లాస్ట్ ఇయర్ రివ్యూ చేసుకుందాం. సిమిలర్ ఎక్సర్సైజ్ మనం న్యూ ఇయర్ అప్పుడు కూడా చేసాం. ఇంగ్లీష్ న్యూ ఇయర్ అప్పుడు, తెలుగు న్యూ ఇయర్ అప్పుడు కూడా చేద్దాం. లాస్ట్ ఇయర్ మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటి? 1 year నుంచి, లాస్ట్ ఉగాది నుంచి ఇప్పటి వరకు బిగ్గెస్ట్ లెసన్స్. 1 కానీ 2 కానీ 3 కానీ టైప్ చేయండి. మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్. ఓ 13th నేమ్ అన్నారా? రైట్. నేమ్ ఏం లేదండి, 13th నేమ్ ఏం లేదు. మనం రోజులు క్యాలిక్యులేట్ చేస్తే 28 days 1 month కదా. 13వ నెల ఏంటంటే ఎక్స్ట్రా నెల. మనం ఎవ్రీ మంత్లో 2-3 రోజులు యాడ్ అవుతుంటాయి మనకి, రైట్? అందుకు 13 అన్నాను. దిస్ నో స్పెసిఫిక్ నేమ్. మరి ఉందేమో పంచాంగం ప్రకారం, నాకేం తెలియదు. ఇంతవరకే తెలుసు నాకు. సో ఐ షుడ్ నాట్ ఎఫెక్ట్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, రైట్? గ్రేట్ లెసన్. బయట ఏవైతే జరుగుతున్నాయో వాటి పట్ల నేను ప్రభావితం అవ్వకూడదు. లెసన్ నాకు పాజిటివ్ థింకింగ్తో ఉండడము, రైట్? బిగ్గెస్ట్ లెసన్స్ 2024 ఉగాది నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నాను. బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటి? మైండ్ సెట్ మారితే అన్ని మారుతాయి, రైట్? ఏంటో చేద్దాం అనుకొని ఏది చేయలేకున్నాం, రైట్? దిస్ ఇస్ ట్రూ. థ్యాంక్ యూ అమ్మా, కరేజియస్గా షేర్ చేసినందుకు. ఎన్నో చేయాలనుకుంటాము, బట్ వాటిల్లో 1-2 కూడా చేయలేకపోతాం. బ్యాలెన్స్తో ఉండాలి, రైట్? ఓకే, లెస్ టాకింగ్, రైట్? సో మీ లైఫ్లో అమ్మ నాన్నని చాలా బాగా చూసుకోవాలి, అర్థం చేసుకోవడం, రైట్? సరెండర్ టు యూనివర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐ షుడ్ స్టాప్ చేసింగ్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఓకే. ఓకే నందిని గారు, అన్ని నాలోనే ఉన్నాయి. బయట మెటీరియలిస్టిక్ వస్తువుల్ని చేజ్ చేయడం వదిలేయాలి, రైట్? ఓకే. ప్రజెంట్లో ఉండడము, విక్టిమ్ మైండ్ సెట్ నుండి బయటికి రావడము, రైట్? బిగ్గెస్ట్ లెసన్స్, రైట్? ఎవ్రీ టైమ్ అవేర్నెస్ ఉండడం. గ్రేట్ అండి, గ్రేట్. సెకండ్ క్వశ్చన్, మీరు లాస్ట్ 1 year నుంచి, ఇక్కడ 1 year అంటేనే మీరు 2024, 2025 అని కాదు, లాస్ట్ ఉగాది నుంచి ఇప్పటి వరకు దేని పట్ల, ఎవరి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారు? మీకు వచ్చిన డబ్బుల పట్ల, మీ జాబ్ పట్ల, మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల, వ్యక్తుల పట్ల, దేని పట్ల మీరు కృతజ్ఞతగా ఉన్నారు? పేరెంట్స్. ఒకసారి గుర్తు చేసుకోండి, జస్ట్ రాయడమే కాకుండా ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితిని గుర్తు చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పండి మీరు. ఇట్స్ ప్రాక్టికల్ థింగ్. పేరెంట్స్ అండ్ మనీ. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, రైట్? పరిస్థితులు, రైట్? ఐ లర్న్ గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ టు గివ్ ఆల్ ఇన్ మై లైఫ్, రైట్? నేను మా సిస్టర్ పట్ల వెరీ గుడ్. ఫ్యామిలీ, లోకాన్ని అండ్ నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ మనోరమ గారు. మాస్టర్స్ పట్ల, నా బాడీ పట్ల, 5 elements పట్ల. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, గ్రాటిట్యూడ్ అనేది యూనివర్స్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఇది పదం. అది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఎనర్జీ, హైయెస్ట్ వైబ్రేషన్ ఉంటుంది. కమ్అట్ ఆఫ్ డిప్రెషన్, ఆల్ ద పీపుల్ సరౌండింగ్, నేచర్ అండ్ బాడీ, యూనివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్పిరిచువల్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్.
థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ప్రతి విషయంలో కృతజ్ఞత ఉండడం నేర్చుకున్నాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సతీష్ గారు. రైట్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో మీకు మీలో ఉన్న ప్యాటర్న్స్, బ్లాక్స్, ఏవైతే నమూనాలు, ఏవైతే పరిమితమైన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో మీ లోపల దేన్ని మీరు వదిలేయాలనుకుంటున్నారు? వాట్ ప్యాటర్న్స్, వాట్ బ్లాక్స్ దట్ యు వాంట్ టు లీవ్ బిహైండ్? మీలో ఉన్న ఏ పరిమితమైన నమ్మకాలు, ఆలోచనలు, ఏ బ్లాక్స్, ఏ పరిస్థితిని మీరు వదిలేయాలనుకుంటున్నారు? ఓవర్ అటాచ్మెంట్, రైట్? ఫియర్. రజనీ గారు, దేని పట్ల ఫియర్? ఆల్ ఫియర్స్, వెరీ గుడ్. గిల్ట్, ప్రొక్రాస్టినేషన్, మనీ అండ్ రిలేషన్షిప్. నా నెగిటివ్ థింకింగ్. మా మనీ అండ్ రిలేషన్షిప్ అంటే దాన్ని వదిలేయాలనుకుంటున్నారా, లేదంటే దానికి సంబంధించిన బ్లాక్లు వదిలేయాలనుకుంటున్నారా? నేను రిలేషన్షిప్ అని మనీ టైప్ చేశారు, దానికి అడ్జస్ట్ అవ్వడం. ఓకే. ఫియర్స్, ఓవర్ థింకింగ్. ఫర్ యూనివర్స్, బాడీ, పేరెంట్స్, లిమిటేషన్స్, ఫియర్స్, బ్లాక్స్. మీరు కొంతమంది బ్లాక్స్ అని రాసిన వాళ్ళు ఏ బ్లాక్స్, మీరు ఒకసారి డీటెయిల్ గా రాయండి. ఏ బ్లాక్స్ వదిలేయాలనుకుంటున్నారు? జాబ్ ఆర్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఐ నీడ్ టు గివ్ టైమ్ టు సెల్ఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేట్ రియలైజేషన్. సో పంపాధిపతి గారు, సో జాబ్ కు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ, తన సెల్ఫ్ పట్ల తనకు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. మార్నింగ్ మాట్లాడారు నాతో, రైట్? సో తనకి ఏంటంటే చాలా చేంజ్ అవ్వాలని ఉంది, లోపల నుంచి తపన, ప్యాషన్ ఉంది. మారాలి, నాకు నేను టైం ఇచ్చుకోవాలి. కానీ ఆయన బిజీ షెడ్యూల్స్ వల్ల, సాఫ్ట్వేర్ జాబ్ వల్ల ఫుల్ ఆక్యుపై ఉన్నారు, రైట్? మనం ఎప్పుడైతే మన సెల్ఫ్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకొని కొంత టైం ఇచ్చుకుంటామో, మిగతా అన్ని బ్యాలెన్స్ అనేది అన్ని చోట్ల వస్తుంది, రైట్? వాంటెడ్ టు క్లియర్ 50% ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్, రైట్? చాలా బ్లాక్స్ మనకి మన చైల్డ్హుడ్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్, చాలా బ్లాక్స్. అండ్ వేరే ఈసారి మనం ఆన్లైన్ లో ఇన్నర్ చైల్డ్ కూడా చేయబోతున్నాం ఈ ఇయర్, ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్. ఎక్స్పెక్టేషన్స్, అందరిలో యాంగర్, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఒకటి ఏంటంటే, బుద్ధుడు ఒకసారి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్తున్నప్పుడు తన తన పరివారంతో వెళ్తూ ఉంటారు. తన శిష్యులు ఉంటారు కదా, ఆనందుడు, మహాకశ్యప, వీళ్ళంతా వెళ్తుంటారు బుద్ధునితో కలిసి. సో ఆ శిష్యుల్లో ఒకరు అడుగుతారు, ఐ థింక్ ఆనందుడు అనుకుంటాం, బుద్ధ, జీవితం అంటే ఏంటి అని అడుగుతారు. జీవితం అంటే ఏంటి అని అంటే, బుద్ధుడు ఒక సెకండ్ టైం తీసుకొని అక్కడే విలేజ్ లోకి ఎంటర్ అవుతుంటారు. అక్కడ ఒక బండి చక్రాన్ని చూపిస్తారు. ఒక బండి చక్రాన్ని చూపించి, మనిషి ఈ చక్రం లాంటిదే మనిషి జీవితం అంటారు బుద్ధుడు. అయితే వీళ్ళకి అర్థం కాదు శిష్యులకి, ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయవా బుద్ధ అంటే, అప్పుడు చెప్తారు, ఆ బుద్ధుడు ఏం చెప్పాడు అనే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. బండి చక్రం ఎంతమంది చూశారు? బండి చక్రం కావచ్చు, టైర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరూ చూశారు కదా. ఆ బండి చక్రంలో, అందరూ జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్, బిగ్ బల్బార్ మూమెంట్, రైట్? బండి చక్రంలో అన్నిటికన్నా అతి ముఖ్యమైన భాగం ఏంటి? అతి ముఖ్యమైనది ఏంటి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ వీల్? ఇరసు, ఓకే. వాంట్ ఐ షో ద వీల్, ఓకే. ఇరసు, ఓకే. టైప్ చేయండి, అంతా టైప్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఐ థింక్ వీల్ చూపించాల్సిన అవసరం లేదు అందరికి, రైట్? ఇరసు, సెంటర్, శీల, ఓకే. టైర్ లో గాలి, రైట్? ఇంపార్టెంట్, టైర్ లో గాలి లేకపోతే టైర్ వెళ్ళదు కదా ముందుకు, రైట్? మిడిల్ డ్రైవ్, స్పోక్స్, యాక్సెల్, ఇరుసు, గ్రీజ్, ఓకే. బోలా అంటే ఏదో తెలియదు నాకు. ఇరుసు, చక్రంలోని పార్ట్స్, సెంటర్ శీల. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఫోర్స్, హ్యూమన్, యా, ఆఫ్ కోర్స్, ఓకే.
ఆల్ పార్ట్స్ ఇంపార్టెంట్. అది లేకపోతే బండి చక్రం కదలదు. అంత ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్మోస్ట్ అందరూ కూడా టైప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో ఉండేది వాట్ ఈస్ దట్? స్పేస్ సర్కిల్ కనెక్టింగ్ టు. ఓకే, లెట్ మీ షో ద ఇమేజ్. ఓకే, ఓకే, ఇమేజ్ చూపిస్తాను మీకు నేను. ఒక సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్ టైం ఉంది. ఒకవేళ మీరు చక్రము మీకు కనిపిస్తుంటే ఎస్ అని టైప్ చేయండి. ఇఫ్ యూ కెన్ సీ ద వీల్, వీల్ కనిపిస్తుంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నాయి కదా, ఈ చుట్టూ కూడా ఈ స్పోక్స్ అంటారు ఇవి. అవి వాటిలో ఒకటి రెండు ఇరిగిపోయినా కూడా బండి అయితే మూవ్ అవుతుంటుంది. ఇది కూడా ఇది సరిగ్గా ఉన్నా లేకపోయినా మూవ్ అవుతూ ఉంటుంది. కోర్స్ సర్కిల్ రౌండ్ గా ఉండాలి ఇది, బట్ కొంచెం అటు ఇటు అంటే మూవ్ అవుతుంది. కొంతమంది ఇది ఇంపార్టెంట్ అన్నారు. అఫ్ కోర్స్, ఓకే. ఇంకొంతమంది ఇక్కడ ఇరుసు ఒకటి ఉంటుంది, ఆ ఇరుసు ఇంపార్టెంట్ అన్నారు. రైట్. అవన్నీ అవన్నీ మొత్తం సరిగా ఉన్నా లేకపోయినా మూవ్ అయితే అవుతుంది, మూవ్ అయితే అవుతుంది. కానీ మధ్యలో స్పేస్ ఉంది చూడండి, కనిపిస్తుంది మధ్యలో స్పేస్. నా మౌస్ కర్సర్ కనిపిస్తుందో లేదో మీకు? ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్, ఈ స్పేస్ ఇంపార్టెంట్. యా, ఈ స్పేస్ మొత్తం ఆ ఇరుసు అంత మొత్తము టైట్ గా చేశారనుకోండి, ఆ స్పేస్ లేదనుకోండి, ఆ బండి మూవ్ అవ్వదు, చక్రం మూవ్ అవ్వదు. నిజమా కదా? రైట్. సో కొంతమంది టైప్ చేశారు, ఐ థింక్ పంపాపతి టైప్ చేశారు స్పేస్ అని. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకరు ఐ థింక్ ఎవరు నందిని టైప్ చేసింది సెంటర్ రిమ్. ఓకే, రిమ్ కాదు, ఓకే, ఓకే, సెంటర్, నందిని సెంటర్ అని టైప్ చేసింది. బల్బాన్ మూమెంట్ 3, ఎంతమంది బల్బాన్ మూమెంట్ అనిపిస్తుంది? అది బుద్ధుడు చెప్పిన స్టోరీ ఏంటంటే, మనిషి మనిషి ఆ మనిషి జీవితం బండి చక్రం లాంటిది. ఈ బండి చక్రానికి ఉన్న చుట్టూ అవి అవి ఉన్నాయి కదా, అవి ఏమంటారు వాటిని? ఆ స్పోక్స్ అంటారు వాటిని. చుట్టూ కర్రలు ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే మన ఆలోచనలు, మన గతము, మన భవిష్యత్తు, మన సమస్యలు, మన డబ్బులు, మన ఫ్యామిలీ అంతా కూడా. సో ఆ మధ్యలో ఉన్న స్పేస్ ఏంటంటే అది అది మొత్తం ఎంటైర్ బండినంతా ఫ్రీగా మూవ్ చేస్తుంది. మనలో కూడా మనము మనిషి ఎందుకు అట్లా బండి చక్రంతో బుద్ధుడు పోల్చాడంటే, మనిషి కూడా ఆ స్పేస్ కనెక్ట్ అవ్వకుండా, ఇన్నర్ స్పేస్ కనెక్ట్ అవ్వకుండా, ఆ ఎంటీనెస్ కనెక్ట్ అవ్వకుండా, ఆలోచన రహిత స్థితికి వెళ్లకుండా, ఈ బండి చక్రం చుట్టూ ఉన్న కర్రల్లాగా అన్ని తన బయట ఉన్న అన్ని విషయాల పట్ల తను ప్రభావితం అవుతూ ఉంటాడు. ఆ స్పేస్ ఉండదు. ఎలా అయితే బండి చక్రానికి మధ్యలో స్పేస్ ఉండదో, స్పేస్ లేకపోతే ఏమవుతుందో, అలాగే మన లైఫ్ లో కూడా మనకు మనం కనెక్ట్ అవ్వకపోతే, ఆ స్పేస్ కనెక్ట్ అవ్వకపోతే, మనలో మన హార్ట్ లో ఉన్న స్పేస్ కనెక్ట్ అవ్వకపోతే, మన జీవితం కూడా మొత్తం ఎప్పుడు బాహ్యంగానే ఉంటుంది. స్పేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మెడిటేషన్, స్పిరిచువల్ టీచింగ్, స్పిరిచువల్ ప్రాక్టీస్కి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారంటే, మనలో ఉన్న అనంతమైన ఆ స్పేస్కి, ఆ ఎంటీనెస్ కనెక్ట్ అవుతాం. దానికి కనెక్ట్ అయినప్పుడు ఆ స్పేస్ ఉన్నప్పుడు ఆ చక్కగా బండి చక్రం చక్కగా మూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా మన అవేర్నెస్ ఆ చక్రం యొక్క చుట్టూ ఉన్న కర్రల మీద కాకుండా ఆ స్పేస్ లోకి వెళ్ళాలి. అంటే మన లైఫ్ లో ఉన్న మిగతా వాటి అన్నింటిలో మనం పడిపోకుండా ఎప్పటికప్పుడు రోజు మన స్పేస్ కనెక్ట్ అవుతూ ఉండాలి. ఆ స్పేస్ నుంచి ఎంత దూరం వెళ్తే మన కష్టాలు అంత దూరంగా, అంత అంత ఎక్కువ కష్టాలు ఉంటాయి మనకి. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు బుద్ధుడు ఆ స్టోరీ. నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ అది. సో ఆ చుట్టూ తిరుగుతున్నంత కాలం పునరపి జననం పునరపి మరణం అంటారు. ఎప్పుడైతే ఆ స్పేస్ లోకి వస్తారో మనిషి, ఎక్కువగా ఆ స్పేస్ లో ఉంటారో, అప్పుడు ఆ బండి చక్రం స్మూత్ గా మూవ్ అవుతుంది. ఆ స్పేస్ ఫ్రీగా ఉండడం కోసమే గ్రీజ్ రాస్తారు, ఆయిల్ వేస్తారు, గ్రీజ్ రాస్తారు. ఆ బేర్ బాల్స్ అవి ఏవో ఉంటాయి ఫ్రీగా మూవ్ అవడానికి. ఎగ్జాక్ట్లీ మనము మన స్పేస్ కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటే మన లైఫ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది.
రైట్. సో నెక్స్ట్ నెక్స్ట్ మీకు మీకు ఆ లిమిటేషన్స్ ఏమీ లేవు. ఎవ్రీడే మీ స్పేస్ కనెక్ట్ అవుతున్నారు. బయట నుంచి వచ్చే వస్తువులు, విషయాలు, వ్యక్తుల నుంచి లోపల రియాక్ట్ అవ్వడం కాకుండా మన లోపల ఉన్న స్థితిలో ఉన్నప్పుడు బయట మనల్ని ఎక్కువ ప్రభావితం చేయదు. మన మన అటెన్షన్, మన ఫోకస్ అనేది లోపల ఉండాలి. ఇన్సైడ్ అవుట్ అంటారు. నోట్ చేసుకొని కావాలంటే ఇక్కడ టైప్ చేస్తాను నేను. ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్ అంటారు. అంటే మన లోపల నుంచి జీవితాన్ని జీవించడం. అవుట్ సైడ్ ఇన్ అనేది ఒకటి ఉంటుంది. అవుట్ సైడ్ ఇన్, అవుట్ సైడ్ ఇన్ అంటే ఏంటంటే బయట బయట సమస్యలు వచ్చాయనుకోండి, లోపల బాధపడి రావడం. బయట జాబ్ వచ్చింది, లోపల సంతోషపడ్డం. అంటే బయట ఉన్న వస్తువులు, విషయాలు, పరిస్థితులు, వ్యక్తులు మన లోపల మన ఇన్నర్ స్పేస్ ని డిఫైన్ చేస్తున్నాయి. ఇక్కడ స్పేసే లేకపోతే ఆ బయట నుంచి వచ్చే సమస్యలు, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏంటంటే మనకు పిచ్చెక్కిస్తాయి. నిజమా కదా? సో ఒక ఒక ఈ ఈ ఉగాది రోజున ఏంటంటే మనం తీసుకోవాల్సిన కమిట్మెంట్, మన డెసిషన్, మనలో ఉన్న స్పేస్ కి మనం కనెక్ట్ అవ్వాలి. ఆ స్పేస్ ఏంటంటే ఇన్ఫినిటీ, అనంతము, అవధులు లేని శక్తి, అనంతమైన శక్తి అందులో ఉంటుంది. ఆ స్థితి నుంచి మన లైఫ్ మనం ఆపరేట్ చేస్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది లైఫ్. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ అవుట్ గేమ్. ఇన్సైడ్ అవుట్ గేమ్, నాట్ అవుట్ సైడ్ ఇన్ గేమ్. సో క్వశ్చన్ ఇక్కడ, మీలో ఎంతమందికి డివోఎం 4, ఓకే, మీలో ఎంతమందికి బయట ఉన్న పరిస్థితులు, వ్యక్తులు, వాళ్ళు మిమ్మల్ని డిఫైన్ చేస్తున్నారు అనిపిస్తుంది? అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయట జరిగే వస్తువులను బట్టి మీరు మీ ఆలోచనలు, మీ మైండ్ మారిపోతుంది అనిపిస్తుంది. మీ అడాప్షన్, బయట ఒక సమస్య వచ్చింది వెంటనే లోపలంతా మారిపోతూ ఉంటుంది. డివోఎం 4. మాస్టర్ అంటే మీ అట్ సమ్ సిచ్యువేషన్స్, రైట్. మాస్టర్ అంటే, రియల్ మాస్టర్ అంటే ఎవరికో క్లాసులు చెప్పేవాళ్ళు కాదు. మాస్టర్ అంటే ఏదో కిరీటం పెట్టుకునేది కాదు. మాస్టర్ అంటే ఒక బిరుదును పొందేది కాదు. మాస్టర్ అంటే బయట ప్రపంచాన్ని జయించడం కాదు. ఆ డయోజనీస్ దగ్గరికి వెళ్తాడు అలెగ్జాండర్, నేను సగం ప్రపంచానికి పైన జయించాను, ఆల్మోస్ట్ ప్రపంచం అంతా నాకు దాసోహం అంటుంది, నేనే గొప్ప అంటాడు. డయోజనీస్ పక్క నవ్వుతాడు. ఆ డయోజనీస్ నవ్వులో ఉన్న ఆ చిరునవ్వు, ఆనందము, ఆ యొక్క ప్రశాంతత ఈ అలెగ్జాండర్ లో ఉండదు. ఎప్పుడు రెస్ట్లెస్నెస్, బాధ, దుఃఖము, ద్వేషము, కోపము, అసహనము. ఇంకా సగం ప్రపంచం మిగిలిపోయింది నేను సాధించేదని. సరే నేను అన్నాడు, నువ్వు ఎన్ని దేశాలకు గెలిచావు చెప్పు, అంత ఆనందంగా ఉన్నావు అంటే, నా అంతర్ ప్రపంచాన్ని జయించాను నేను అంటాను. సో ఇన్సైడ్ అవుట్ గేమ్, మన ఇన్నర్ గా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవుతే బయట లైఫ్, బయట ప్రతి ఒక్కటి మనకు సరెండర్ అవుతుంది. ఒక్కసారి మీరు ఈ న్యూ ఇయర్ రోజున, ఈ తెలుగు కొత్త సంవత్సరం రోజున మీరే యూనివర్స్ అనుకోండి. జస్ట్ కనెక్ట్ అవ్వండి ఆ స్పేస్ కి. ఎంటైర్ యూనివర్స్ మీ బాడీ ద్వారా, ఏదైతే బాడీ అనుకుంటున్నాం మనం కాదు ఫ్రెండ్స్. ఏదైతే మైండ్ ఉందో అది మనం కాదు. ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో మనం కాదు. ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం కాదు. ఎందుకు మనం కాదు అంటున్నానంటే, అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. నిజమా కదా? కానీ ఒక్కటి పర్మనెంట్ గా మనలో చేంజ్ అవ్వకుండా ఉంది. ఈ ఈ బాడీ ఏదైతే ఉందో 10-20 సంవత్సరాల క్రితం ఇలా లేదు, వేరేలాగా ఉంది. మనం పుట్టినప్పుడు చిన్నగా ఉన్నాము, అప్పుడు మన బాడీ వేరే ఉంది. అంటే ఆ బాడీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ట్రాన్స్ఫార్మ్ అయింది, మారిపోయింది, అది చనిపోయింది. పోయిన నెలలో లాస్ వచ్చింది మీకు, దుఃఖం దుఃఖం అయి ఉంటుంది చాలా. ఈ నెలలో లాభం వచ్చింది, ఆ దుఃఖం ఎక్కడ పోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సెషన్ కు ముందు మీలో కొంతమందికి ఒక బాధ, దుఃఖము, లేదంటే ఏదో తెలియని వెలితిలో ఉన్నారు. ఈ సెషన్ వింటుంటే ఒక కొత్త హోప్ క్రియేట్ అయింది మీలో.
అది వెళ్ళిపోయింది ఆ బాధ దుఃఖం అనేది. సో అందరూ జాగ్రత్తగా వినండి. మనం వినే ప్రతి ఒక్కటి, మనం చూసే ప్రతి ఒక్కటి, మనం టచ్ చేసే ప్రతి ఒక్కటి, మనం తినే ప్రతి ఒక్కటి, మన టేస్ట్, ఈ 5 సెన్సెస్ తో ఏవేవైతే చేస్తుంటామో, మన మైండ్ తో ఏవైతే చేస్తుంటామో అవన్నీ కూడా టెంపరరీ. ఇప్పుడు నేను చూస్తున్నాను మిమ్మల్ని, మీరు నన్ను చూస్తున్నారు. నాలోను మీలోను ఒక మార్పు చెందని ఒక ఎలిమెంట్ ఉంది. అది ఎప్పుడు ఉంది? అది మీరు చిన్నప్పుడు ఉంది, 10 సంవత్సరాల క్రితం ఉంది, ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది. ఈ 7 డేస్ క్లాసుల తర్వాత కూడా అది అలాగే ఉంటుంది మీలో. 7 ఇయర్స్ తర్వాత కూడా ఉంటుంది. వాట్ ఈస్ దట్? ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ దట్? నాలో మారనిది ఏంటి? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మళ్ళీ మీరు. నాలో మారనిది ఏంటి? నా బాడీ మారుతుంది, మనసు, ఆలోచనలు, ఎమోషన్స్, ప్రాబ్లమ్స్, పీపుల్, జాబ్, డబ్బులు అన్ని మారిపోతున్నాయి, ఇల్లు అన్ని మారిపోతున్నాయి. నాలో మారనిది ఏంటి? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. జస్ట్ 1 minute. క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నాలో మారనిది ఏంటి? జస్ట్ వినండి మీ లోపల నుంచి. నాలో మార్పు రానిది ఏంటి? నాలో నిరంతరం ఉన్నదేంటి? నిరంతరం నాలో ఉన్నదేంటి? ఆన్సర్స్ ఏ వస్తున్నాయో వినండి సైలెంట్ గా. జస్ట్ 2 minutes చేద్దాము. నాలో నిరంతరము ఉన్నదేంటి? నాలో పర్మనెంట్ గా ఉండేదేంటి? నిత్యము నాలో ఉన్నదేంటి? మీకు వస్తున్న ఆన్సర్స్ అన్ని నిశ్శబ్దంగా వినండి మీ లోపల నుంచి. లేదంటే కొన్నిసార్లు ఏమి ఆన్సర్ రాకపోవచ్చు. నిరంతరం నాలో ఉన్నదేంటి? పర్మనెంట్ గా ఎల్లప్పుడూ నాలో ఉన్నదేంటి? ఆ పర్మనెంట్ గా ఉన్న స్థితికి మీరు కనెక్ట్ అవ్వండి. ఏదైతే మీలో పర్మనెంట్ గా ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ స్థితిలోకి జంప్ చేయండి మీరు. ఆ స్థితిలో మమేకం అవ్వండి. అదే నిజమైన మీరు. అదే నిజమైన మీరు. ఇదే నా నిజమైన నేను. నా నిజ స్థితి ఇదే. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్లీజ్ షేర్ యువర్ ఆన్సర్స్. మీకు ఏం ఆన్సర్స్ వచ్చాయో అవి షేర్ చేయండి. ఏవైతే మీకు ఆన్సర్స్ లోపల నుంచి వచ్చాయో వాటిని షేర్ చేయండి. ఆత్మ, ఇన్నర్ స్పేస్, ఇన్నర్ వాయిస్, సోల్, మనస్సు, సోల్, నేను. ప్రేమ, నాలెడ్జ్. మీ అందరికీ తెలుసు నేను మేనిఫెస్టేషన్ కోచ్. సో హైయెస్ట్ డ్రీమ్స్ ఎలా మేనిఫెస్ట్ చేయాలని గైడ్ చేస్తుంటాను ఎంతో మందికి. దానికన్నా ముందు ఫస్ట్ నా లైఫ్ లో ఎన్నో నేను మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇట్స్ లైక్ ఐ వాంట్ టు బి ఎ మేనిఫెస్టేషన్ కింగ్ ఇన్ మై లైఫ్. హౌ మెనీ ఆఫ్ వాంట్ టు బికమ్ మేనిఫెస్టేషన్ కింగ్ ఆర్ క్వీన్? ఇక్కడ మేనిఫెస్టేషన్ కింగ్ క్వీన్ అంటే ఎక్కడో ఏదో దేశానికి రాజు అవ్వడం కాదు. మీ లైఫ్ లో మీరు టైప్ చాట్ బాక్స్ లో ఐ ఆమ్ ఏ మేనిఫెస్టేషన్ కింగ్. ఓకే లేడీస్, ఐ ఆమ్ ఏ మేనిఫెస్టేషన్ క్వీన్ అని రాయండి. ఐఎమ్ ఏ మేనిఫెస్టేషన్ క్వీన్, ఐఎమ్ ఏ మేనిఫెస్టేషన్ కింగ్.
ఎస్, ఎస్. జస్ట్ అదే అదే మీరు టైప్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ఏ మేనిఫెస్టేషన్ కింగ్, ఐఎమ్ ఏ మేనిఫెస్టేషన్ క్వీన్ అన్నప్పుడు మీ లోపల ఒక ఎనర్జీ షిఫ్ట్ అనేది జరిగిందా లేదా? మీ లోపల కావచ్చు, మీ ఫేస్ లో కావచ్చు, మీ మైండ్ సెట్ లో కావచ్చు, నిజమా కదా? జస్ట్ ఒకసారి అనుకోగానే ఎస్ షూర్ ఐఎమ్ మేనిఫెస్టేషన్ క్వీన్. మనందరికీ ఉన్నాయండి ఆ పవర్స్, లోపల ఉన్నాయి ఆ సిద్ధులు ఆ సిద్ధి కాన్షియస్నెస్ అంటారు. ఆ సిద్ధి కాన్షియస్నెస్ మనలో ఉంది. సిద్ధి తత్వము, సిద్ధి చైతన్యము, ఆ సిద్ధి క్రియేట్ చేసుకునే శక్తి మనలో ఉంది. ఓన్లీ థింగ్, ఎవ్రీ డే మనం కలిసే వ్యక్తులు, మన సమస్యలు, మన జబ్బులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు, XYZ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, అవన్నీ ఏం చేస్తాయంటే ఈ మేనిఫెస్టేషన్ కింగ్, మేనిఫెస్టేషన్ క్వీన్ గా మనం ఉండకుండా అవి బయటికి తీసుకెళ్తూ ఉంటాయి. ఆ పవర్ ని తిరిగి పొందడం కోసమే ఇక్కడికి వచ్చాం మనం. ఆ పవర్ ని తిరిగి పొందడం కోసమే ఆ బ్లాక్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఫైనల్ మ్యాచ్. అందరూ చాలా ఉత్కంఠగా, చాలా తపనతో చూస్తారా? చూస్తారు, బట్ ఆల్రెడీ తెలుసు మన వాళ్ళు గెలుస్తారు బంగ్లాదేశ్ మీదని. అదే ఏ పాకిస్తానో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండ్తోనో ఆడుతున్నారు అనుకోండి, ఒక్కసారిగా గుండెలు చేతిలో పెట్టుకుని చూస్తాం ఫైనల్ మ్యాచ్ ఉండేప్పుడు. నిజమా కదా? క్రికెట్ ఇంటేసిన వాళ్ళు ప్రతి బాల్ ఆ ప్రతి బాల్ సిక్స్ వెళ్ళాలనుకుంటాం మన వాళ్ళు చేసేది, రైట్? అదే మనకు మజాని ఇస్తుంది. తాగే మజా కాదు, లోపల వచ్చే మజా, రైట్? అలాగే మన లైఫ్ లో కూడా మన సోల్, మన ఆత్మ కావాలనే అవన్నీ పెట్టుకొని వచ్చి ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడే మనకు మజా వస్తుంది. ఏమి లేదనుకోండి, ఆ మజా ఉండదు. బట్ మనం ఆ స్థితిని మర్చిపోయి, ఆ స్టేట్ ని మర్చిపోయి మనము ఎలా అంటే, నా ప్రాబ్లమ్స్ పెద్దవి, లోక మీరు ఎన్నో చెప్తారు, క్లాసులు చెప్తుంటారు. బట్ నా లైఫ్ లో ఒక రోజు ఉండి చూడు నువ్వు. నేను ఉండలేదమ్మా మీ లైఫ్ లో, ఎందుకంటే మీరే క్రియేట్ చేసుకొని వచ్చారు అలా ఉండాలని. ఓన్లీ థింగ్, మనం ఏం మర్చిపోయాం మనము? ఐ ఆమ్ ఏ క్రియేటర్ అనేది మర్చిపోయాం మనం. ఐ ఆమ్ క్రియేటర్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది? మనం డబ్బులు మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు, జాబ్ మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు, ఇల్లు మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు కాదు. ఈవెన్ ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు కూడా, జబ్బు మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఐ ఆమ్ క్రియేటర్. చాలా తక్కువ మంది చెప్తారు అట్లా. ఐ క్రియేటెడ్ దిస్ డిసీజ్, ఐ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లం చెప్పరు ఎవరు కూడా. నిజమా కదా? ఎంతమంది గల్పాన్ మూమెంట్ అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ మన క్రియేషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం క్రియేటర్ అనేది మర్చిపోతాం. ఏదైనా మంచి జరిగినప్పుడు నేను మేనిఫెస్టో అని చెప్పుకుంటాం మనం. దట్ ఈస్ ద డిఫరెన్స్, రైట్? సో మీరు మేనిఫెస్టర్ అనుకోండి, మీరు మేనిఫెస్టేషన్ కింగ్, మేనిఫెస్టేషన్ క్వీన్ అనుకోండి. మీలో ఏ పరిమితులు, ఏ పరిధులు, ఏ అడ్డంకులు, ఏ బ్లాక్స్ లేవనుకోండి, నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ ఉగాది కల్లా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ టుమారో. ఓకే, అసలు ఏ లిమిట్స్ లేకుండా రాయండి ఒక 1-2 minutes టైం తీసుకొని, తర్వాత రిఫైన్ చేయండి రేపు క్లాస్కి వచ్చే టైంకి. మీకు ఎలాంటి పరిధులు లేదు, మీరు నిజంగా మీరే యూనివర్స్, ఐ ఆమ్ ద యూనివర్స్ అనుకోండి. ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ ద క్రియేటర్. ఐ ఆమ్ ద క్రియేటర్ అంటే అది నిజమైతే మీ లైఫ్ ఎలా ఉంటుంది 1 year, నెక్స్ట్ ఉగాది కల్లా? ఇక్కడ ఇది రాసేటప్పుడు ఏ పరిమితులు, ఏ బ్లాక్స్ గుర్తుకు రాకూడదు. ఆ స్పేస్ నుంచి ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రాక్టికల్ గా స్పేస్, అదే ఇన్ఫినిటీ, అదే యూనివర్స్, అదే మనము. నేను ఎవరు మీరు ఎవరు అనే మీలో పర్మనెంట్ గా ఉండేది ఏంటంటే సోల్ అని చెప్తున్నాను. ఇట్స్ నథింగ్ బట్ స్పేస్, ఎంప్టీనెస్. ఏం క్రియేట్ చేయాలనుకున్నారు, ఎలా క్రియేట్ చేయాలనుకున్నారు నెక్స్ట్ 1 year మీ లైఫ్ లో? అది మీకు హోంవర్క్. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? కొంత కొంత మెడిటేషన్ చేద్దాం ఇప్పుడు. మీరు రాసిన తర్వాత రేపు ఇప్పుడు అయిపోయిన వాళ్ళంటే రాయించి షేర్ చేయండి. లేదంటే మిగతా వాళ్ళు రేపు మీరు రాసుకొని మీరు రేపు షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్ లో, ఓపెన్ గ్రూప్స్ లో ఉంటే మీరు షేర్ చేయండి మీ ఇంటెన్షన్. నెక్స్ట్ 1 year మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఒక 2-3 సెంటెన్స్ లో మీరు రాయండి ఎలా ఉండాలనుకుంటున్నారు. ఇఫ్ ఐ ఇఫ్ ఐ ఆమ్ ద క్రియేటర్, నాట్ ఇఫ్ ఐఎమ్ ద క్రియేటర్, అవన్నీ రాసి బికాస్ ఐ ఆమ్ ద క్రియేటర్ అని రాయండి. ఎగ్జాంపుల్,
ఐ మేనిఫెస్ట్ మై డ్రీమ్ జాబ్ బై నెక్స్ట్ ఉగాది బికాస్ ఐఎమ్ ద క్రియేటర్. రైట్. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు కమ్యూనిటీలో ఓన్లీ ఓన్లీ గ్రూప్ లో కాకుండా లైక్ ఫ్రీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మీరు షేర్ చేయడానికి ఉండదు, బట్ పర్సనల్ గా నాకు షేర్ చేయొచ్చు నా నెంబర్కి. ఆల్రెడీ ఆల్రెడీ ఎనీ పెయిడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు గ్రూప్స్ ఓపెన్ ఉంటాయి, మీరు షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 6 days కూడా ఇలాగే డీప్ గా వెళ్తాం మనము. ఓకే, యా, లెట్ అస్ మెడిటేట్ నౌ. ఎవరైనా షేర్ చేయమంటే షేర్ చేయొచ్చు. ఇక్కడ ఐ వాంట్ రీడ్ 1 or 2 members. అండ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్ సో ఫార్. ఈరోజు సెషన్ ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మీరు. అండ్ ఆల్ 56 members బీ దేర్ ఎవ్రీ డే. ఓకే, మిస్ అవ్వద్దండి. రైట్, ఏం క్వశ్చన్స్ ఏం లేకపోతే దెన్ విల్ మెడిటేట్. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సిట్ కంఫర్టబుల్లీ, బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. మీ తల, భుజాలు, మీ నడుము అన్ని ఒకే ఒకే స్థితిలో ఉంచుకొని, నిటారుగా ఉంచుకొని, కళ్ళు మూసుకొని కూర్చోండి. అందరికి మ్యూజిక్ అనేది వినిపిస్తుంది కదా. మ్యూజిక్ వినిపిస్తుంది, ఎక్కువ సౌండ్. ఒకేలా నా వాయిస్ తక్కువ వస్తుంటే ఎవరైనా టైప్ చేయొచ్చు. నా వాయిస్, మ్యూజిక్ రెండు ఉన్నాయి. మీ శ్వాసని గమనిస్తూ మీ అంతరంలోకి వెళ్ళండి. న్యూ ఇయర్, న్యూ బిగినింగ్, న్యూ లైఫ్. బయట విషయాలు, వస్తువులు, వ్యక్తులు ఎవరు మనల్ని డిఫైన్ చేయరు, ఎందుకంటే అవి మనం కాదు. మనం తీసుకునే ప్రతి శ్వాస కూడా మనల్ని ఎంతో లోతుల్లోకి తీసుకెళ్తుంది. గోయింగ్ డీప్, డీప్, డీప్ మెడిటేషన్. ఈ రోజు నుంచి, ఈ ఉగాది రోజున మన లైఫ్ లో అన్నిటినీ స్వాగతిద్దాము. ఉగాది పచ్చడిలాగా విజయాన్ని, సంతోషాన్ని, కష్టాలను, ఎదుగుదలను, బాధలను, దుఃఖాలను, అలాగే జ్ఞానాన్ని, అన్నిటి పట్ల బ్యాలెన్స్డ్ గా ఉందాం. మెడిటేషన్, వెరీ డీప్ మెడిటేషన్. నాలో ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగిస్తున్నాను.
Deep, deep meditation. మన మనస్సులోని పరిధులను దాటి వెళ్దాం. ప్రతి శ్వాస ద్వారా మీరు మీ యొక్క అనంతమైన అవధులు లేని ఆత్మస్థితిలోకి అడుగు పెడుతున్నారు. మీ హయ్యర్ సెల్ఫ్, మీ పూర్ణాత్మ శక్తిని స్వీకరిస్తున్నారు. Very deep meditation. ప్రతి శ్వాస ద్వారా జీవితంలో కొత్తదనాన్ని స్వాగతిస్తున్నారు. పూర్తి ఎరుకతో సాధన చేద్దాం. విజువలైజ్ చేయండి మీరు మీ గతంలోని పరిమితులు, బ్లాక్స్ అన్ని కూడా మీ నుంచి వెళ్ళిపోతున్నట్లుగా, మీ ఓల్డ్ ఐడెంటిటీ మీ నుంచి వెళ్ళిపోతున్నట్లుగా విజువలైజ్ చేయండి. డీప్ మెడిటేషన్, మనలో ఉన్న స్పేస్ కనెక్ట్ అవుతూ ఉన్నాము. ఇన్ఫినిట్ స్పేస్, అనంతమైన స్పేస్ కనెక్ట్ అవుతున్నాము. ఎలా అయితే ఆ బండి చక్రంలో మధ్యలో ఉన్న స్పేస్ ఇంపార్టెంటో, మన మైండ్ లో, మన హార్ట్ లో ఉన్న స్పేస్ కనెక్ట్ అవుదాం. డీప్ మెడిటేషన్. విజువలైజ్ చేయండి మీ బ్యూటిఫుల్ లైఫ్. మీలో ఏ పరిమితులు లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈజ్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిమితులు లేని ఫ్యూచర్. మీరు క్రియేటర్ అయితే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు? యు ఆర్ ద క్రియేటర్, ఇఫ్ యు ఆర్ ద మేనిఫెస్టర్, హౌ డు యూ క్రియేట్, హౌ డు యూ మేనిఫెస్ట్ యువర్ ఫ్యూచర్?
వెరీ డీప్. ఈ రోజు నుంచి నా జీవితాన్ని కొత్తగా సృష్టించడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ రోజు నుంచి కొత్త ఉగాది రోజున, కొత్త సంవత్సరంన నా జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుంటాను. ఐ క్రియేట్ మై న్యూ రియాలిటీ. ఐ మేనిఫెస్ట్ మై న్యూ లైఫ్. I am the master of my life. I am the master of my life. I am the master of my life. ఈ అద్భుతమైన రోజున, ఈ ధ్యానంలో, మీ బ్రెయిన్ లో, మీ ఎనర్జీలో, మీ మైండ్ లో ఎంతో షిఫ్ట్ జరుగుతోంది. ఈ కొత్త సంకల్పంతో ఈ రోజును మొదలు పెడుతున్నాము. ఉగాదిని ఎలా అయితే మనం వెల్కమ్ చేశాము, మన జీవితంలో మార్పును ఎలా స్వాగతిద్దాము. కొత్త సంవత్సరంలో కొత్త శక్తితో, కొత్త ఆలోచనలతో మన జీవితంలోకి అడుగు పెడుతున్నాము. ఈ రోజుని కొత్త రోజులా, మన జీవితంలోనే కొత్త రోజులా మనం స్వాగతిద్దాం. ఈ ఉగాది సంవత్సరం యొక్క న్యూ ఎనర్జీని మీలోకి నింపుకోండి. కొన్ని సెకండ్లు మనము ఈ కొత్త ఎనర్జీని మనలో నింపుకుంటూ మనల్ని మనము సంపూర్ణంగా మార్చుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉందాం. I'm a manifestation king. I'm a manifestation queen. I create my reality.
ఆ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకుంటాను. సరే, ఒక్క నిమిషం. ఇరవై సెకండ్. 10 సెకండ్లు. కంప్లీట్ గా ఈ క్షణంలోకి వద్దాము. 5 సెకండ్లు. 4. పూర్తి ఎరుకతో మీ శరీరాన్ని గమనిస్తూ. 3, 2, 1. పూర్తి ఎరుకతో ఈ న్యూ ఇయర్ రోజున న్యూనెస్, ఎంతో కొత్తదనాన్ని మీలోకి ఆహ్వానిస్తూ నెమ్మది నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళ మీద ఉంచుకోండి. 2, 1, 0. నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుని చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. How was the session? How was the meditation? Good, very good, very good. Type in the chat box ఎలా అనిపించింది. సో విశ్వావసు నామ సంవత్సరం ఈరోజు. విశ్వావసు నామ సంవత్సరం అంటే ప్రతి ఒక్కటి మనకు అంత మంచి జరగడము, మన వెల్ బీయింగ్, మన ట్రాన్స్ఫర్మేషన్, మన హార్ట్ని, మన సోల్ని యాక్టివేట్ చేసుకోవడం. విశ్వావసు సంవత్సరం అంటే లైక్ విశ్వాసము అని కూడా అనుకోవచ్చు మనం. ట్రస్ట్. యూనివర్స్ అంటేనే ట్రస్ట్, విశ్వాసం మనం డెవలప్ చేసుకోవడం. ఫీల్ ఎంప్టీ ఇన్ మై హార్ట్. ఎక్సలెంట్ డివోఎం. ఓకే, ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ క్లాస్. సూపర్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. సూపర్ ఎనర్జీ ఫుల్, రైట్. సో నెక్స్ట్ 6 days మనకి సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ డే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. వెరీ గుడ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్, రేపు మీలో ఏ లిమిటేషన్స్ లేవనుకోండి, మీరే ఇన్ఫినిటీ, మీరే యూనివర్స్ అనుకోండి. ఒక 1 year తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీరు రాయండి. ఓకేనా? అండ్ రాసి మీరు గ్రూప్లో షేర్ చేయండి. ఒక 2-3 lines, ఇంకొంచెం ఎక్కువ రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఉగాది రైస్ మెడిటేషన్తో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you all. Thank you so much. Happiness I felt during visualization was almost the core. Very good. Very nice. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లింక్ అనేది షేర్ చేయండి, మన గ్రూప్ లింక్. రైట్, హ్యాపీ అబండెన్స్ గ్రూప్ లింక్. థ్యాంక్ యూ ఆల్. సో ఎవ్రీ డే కూడా ఒక న్యూ ఇయర్ లాగా, న్యూ ఉగాది లాగా ఉండాలి మనకి. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ షేరింగ్స్. ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్ వాంట్స్ టు షేర్? ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా? షేర్ చేయాలంటే హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. దెర్ ఇస్ నో షేరింగ్, దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్.
హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఎవరివన్. విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీగా, అబండెంట్గా, ఎనర్జెటిక్గా, పాజిటివ్గా, హెల్తీగా ప్రతి రోజుని క్రియేట్ చేయండి. ఓకేనా? టుడే క్లాస్ సూపర్. ఓకే, ఐ థింక్ మ్యూజిక్ రాలేదు కదా. మ్యూజిక్ వినపడితే మెడిటేషన్లో మ్యూజిక్ రాలేదా ఎవరికి? మ్యూజిక్ రాలేదు, రైట్. ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటాను, రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ నైట్. సీ యూ టుమారో అట్ 8 o'clock. కొంత ముందే డిన్నర్ చేయండి, లైట్గా తినండి. మళ్ళీ రేపు కలుద్దాం కొత్త టాపిక్తో, కొత్త అంశంతో, రైట్. కెన్ వి గెట్ రికార్డింగ్ ఆఫ్ ఇట్? ఓకే, ఓకే, షూర్, ఐ షేర్ ద రికార్డింగ్. ఓకే హర్ష, ఐ షేర్. ఓకే, లైక్ షార్ట్ టైం ఉంటుంది రికార్డింగ్, మీరు వాచ్ చేయొచ్చు. ఎవరైనా మిస్ అయినా మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. లింక్ అనేది నేను షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్, గుడ్ నైట్.